So, good evening, all. గ్రేట్ వెల్కమ్ టు దిస్ సెషన్ అండి. ఈ సెషన్ ఒక ఎక్సలెంట్, ఒక అద్భుతమైన సెషన్కి ఇవాళ మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే వెల్ నోన్ పర్సన్స్ ద్వారా కానివ్వండి, ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఒకటి ఉందని చెప్పేసి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంటారు. ఖచ్చితంగా ఇవాళ రోజుల్లో మనకి కరోనా తర్వాత మన హెల్త్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకి అర్థమైందండి చాలా మందికి. ఎందుకు మనం హెల్త్ వాల్యూ ఏంటి అనేది మనం తెలుసుకోగలిగాము. అట్లాగే ఇవాళ పరిస్థితుల్లో ఎకనామికల్ పరంగా ఇవాళ మన ఆదాయాలు కానీ, మనం జరుగుతున్న ఖర్చుల గురించి కానీ, మనం సంపాదిస్తున్న ఆదాయాలు సరిపోక రకరకాలుగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అందులోనూ ముఖ్యంగా ఎంప్లాయీస్ అయినా, నాన్ ఎంప్లాయీస్ అయినా కానీ ఒక సెకండ్ సోర్స్ కోసం అయితే మనం చాలా వెతుకుతున్నాం. అది మనందరికీ తెలుసు. అందులో ఇది ఒక మార్కెటింగ్ ఇండస్ట్రీ, ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఒక అద్భుతం. ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ క్యూర్సెల్ అనే ఒక న్యూయంగ్ అనే కంపెనీ అనేది ఇంకొక చాలా అద్భుతాలు సృష్టిస్తుంది అనేది మేము చూస్తున్నాము. అయితే దీన్ని తెలుసుకోవడానికి మీరందరూ కూడా చాలా మంది ద్వారా విని వచ్చున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అద్భుతమైన ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోవడానికి ఒక్క 45 నిమిషాలు మీ యొక్క వాల్యుబుల్ టైంని ఇన్వెస్ట్ చేసి, అలాగే మీ మొబైల్స్ని కాస్త ఇతర కాల్స్ నుంచి దూరంగా ఉంటూ మంచి సిగ్నల్స్ ఏరియాలో కూర్చొని వినడానికి ట్రై చేయండి సార్. అట్లాగే ఇది ఒక డెఫినెట్గా అద్భుతమైన ప్లాట్ఫామ్ అని చెప్పేసి మేము గత 5-6 నెలలుగా మేము దీన్ని చూస్తున్నామండి దీంతో ఉంటూ. అలాగే ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ని మరి మనం తెలుసుకోవాలంటే దాన్ని అంత అద్భుతంగా చెప్పగలిగే వాళ్ళు కూడా ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. అలాంటి ఒక హెల్త్ ప్రొడక్ట్ గురించి, మన యొక్క ఇన్కమ్ సోర్సెస్ గురించి ఎంత బాగా తీసుకోవచ్చు అనే దాని గురించి కూడా తెలుసుకోవడానికి, మనందరికీ వివరించడం కోసం ఒక ఎక్సలెంట్ స్పీకరు, మంచి మోటివేటరు, ఒక 20 సంవత్సరాలుగా వెల్నెస్ ఇండస్ట్రీలో ఉంటూ ఆరోగ్యానికి ఇది ఎంతవరకు సపోర్ట్ అవుతుందనే దాని గురించి స్టడీ చేసి దీన్ని ఓకే మనం వాడుకుంటూ ఇతరులకి చాలా మందికి హెల్త్ ఇవ్వచ్చు అని చెప్పేసి తను అర్థం చేసుకొని ఇలాంటిది సొసైటీకి మనం అందించవచ్చు అని చెప్పేసి చాలా మందికి ఇప్పటి వరకు దాదాపు కొన్ని వేల మందికి హెల్త్ ఇచ్చున్నారండి. ఆయనే షేక్ మీరావలి గారు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి ఒక అద్భుతమైన సబ్జెక్టు గురించి మనందరం తెలుసుకోవడానికి వచ్చాం కాబట్టి అది సార్ ద్వారా తెలుసుకోవడానికి మనం సార్ని ఒకసారి ఇన్వైట్ చేసుకున్నాం. సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. ప్లీజ్ టేక్ దిస్ సెషన్ సార్, మీరావలి గారు. థ్యాంక్ యూ అండి శ్రీహరి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు ఎస్కే మీరావలి. శ్రీహరి గారు, నా వాయిస్ క్లారిటీ ఉంది, ప్లస్ నా ప్రెజెంటేషన్ ప్లే అవుతుందా? సార్ వాయిస్ ప్రెజెంటేషన్ కూడా కనబడుతుంది. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు ఎస్కే మీరావలి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఈరోజు మీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి ఈ యొక్క మీటింగ్లోకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క న్యూ మెంబర్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. మరి వారికి స్వాగతం, సుస్వాగతం. మరి వారందరూ అటెండ్ కావడానికి ముఖ్య కారకులైనటువంటి ప్రతి ఒక్క న్యూ యంగ్ డిస్ట్రిబ్యూటర్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్ మనం సబ్జెక్ట్ లోకి వెళ్దామండి. ఈరోజు ఎవరైతే వెళ్ళబోయే నాకు చిన్న రిక్వెస్ట్, ఎవరైతే కొత్తగా ఈరోజు మీటింగ్ లో ఇన్వైట్ వచ్చారో వారికి నా వినపం ఏంటంటే, దయచేసి అవకాశం ఉంటే ఫ్రెండ్స్ మీరు ఒక నోట్బుక్, పెన్ను దగ్గర పెట్టుకోండి. ఒక మంచి సిగ్నల్ పాయింట్ లో కూర్చోండి, డిస్టర్బ్ అవ్వకుండా. ఎందుకంటే మీరు మీటింగ్ అయిన తర్వాత చెప్తారు, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన పర్సన్ ఫోన్ చేసి ఒకే ఒక్క మాట థ్యాంక్స్ అని. అటువంటి ఒక గొప్ప ప్రొడక్ట్ గురించి, ఆ యొక్క ప్రొడక్ట్ బెనిఫిట్స్ గురించి, ఆ తర్వాత ఒక కెరీర్ గా మనం తీసుకుంటే మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ గురించి మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు ఫ్రెండ్స్. మనకు ముందుకు వెళదామండి. మన యొక్క కంపెనీ 3 కోర్ వాల్యూస్ తో మార్కెట్ లోకి రావడం జరిగిందండి. ఒకటి ఇన్నోవేషన్, రెండవది ఇంటిగ్రిటీ, మూడవది టీమ్ వర్క్. అంటే ఒక కొత్త టెక్నాలజీతో అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ని మార్కెట్ లోనికి తీసుకురావడం ద్వారా మనలాంటి వాళ్ళందరినీ కలుపుకొని ఒక యూనిటీగా, ఒక టీం వర్క్ గా కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్లే ప్రక్రియలో మనందరి ఆరోగ్యాన్ని శక్తివంతం చేయడంతో పాటు తద్వారా మన యొక్క జీవితాలను సుసంపన్నం చేయడం లక్ష్యంగా మన ముందుకు వచ్చినటువంటి కంపెనీ మన యొక్క న్యూ యంగ్ కంపెనీ అండి. మరొకసారి మీకు మన కంపెనీ నుంచి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కావలసినవి మరియు అతి ముఖ్యమైనవి ఏంటంటే ఆరోగ్యం, ఆదాయం, అంటే హెల్త్ అండ్ వెల్త్. ఇందులో కూడా మెయిన్ గా ఏంటి అంటే మొట్టమొదటిగా మనం చెప్పుకునేది
ఆరోగ్యం. ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, మనం పుస్తకాల్లో చదువుకున్నాం, అప్పుడప్పుడు మాట వాడుతూ ఉంటాం, ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి రోజుల్లో చూసినట్లయితే మనం చూస్తే డబ్బులు ఉన్న ఇల్లు లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా జబ్బు లేని ఇల్లు మాత్రం లేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అంటే నేటి పరిస్థితుల్లో ఆరోగ్యం కాపాడుకోవటం అనేది చాలా చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఉరుకులు పరుగుల జీవితంలో సరికాని ఆహారపు అలవాట్లు కానివ్వండి, బలహీనమైనటువంటి రోగ నిరోధక వ్యవస్థ కానివ్వండి, మన యొక్క బిజీ లైఫ్ లో మనం ఎదుర్కొనేటువంటి ఒత్తిడి కానివ్వండి, వీటి ద్వారా వచ్చేటువంటి అనేక సమస్యలు కానివ్వండి, ఏది ఏమైనా ఇది ఒక పెద్ద ఛాలెంజ్. అయితే ఫ్రెండ్స్, ఒక మాట చెప్పాలంటే ఈ సృష్టిలో భగవంతుడు సృష్టించినటువంటి అత్యద్భుతమైనటువంటి జీవం కలిగిన మెషిన్ ఏదంటే అది ఖచ్చితంగా చెప్పొచ్చు మానవ దేహం. కానీ దేవుడిచ్చిన లైఫ్ చాలా మంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది నోట వచ్చే మాట ఏంటంటే ఒక 60 సంవత్సరాలు బతికితే చాలు, 70 సంవత్సరాలు బతికితే చాలు అనే మాట మనం ఎక్కువగా వింటా ఉంటాం. ఎస్ ఆర్ నో? ఈ సమయంలో నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్తాను, చూడండి, స్క్రీన్ మీద కనపడుతున్నాడు. డాక్టర్ లైనస్ పాలింగ్, గ్రేట్ పర్సన్, గ్రేట్ పర్సనాలిటీ, 2 times నోబెల్ ప్రైజ్ అవార్డు విన్నర్. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఇఫ్ we హ్యూమన్ బీయింగ్స్ రిసీవ్ 3 things ఇన్ సఫిషియంట్ క్వాంటిటీ, వీ కెన్ లివ్ ఏ హెల్తీ డిసీజ్ ఫ్రీ లైఫ్ అప్ టు 120 years. మనం గనక 3 విషయాల్లో మన మానవ దేహానికి గనక మనం అందించినట్లయితే 120 సంవత్సరాలు వ్యాధి లేని జీవితాన్ని గడపవచ్చు అని ఆయన సిద్ధాంతంగా ప్రూవ్ చేశారు. ఆ 3 ఏంటి అంటే హెల్దీ ఎయిర్, హెల్దీ ఫుడ్, హెల్దీ వాటర్. ఈ మూడింటి గురించి ఒకసారి చూద్దామండి. నిజంగా ఆ ఫ్యూచర్లు ఎలా ఉన్నాయి, బిఫోర్ ఎలా ఉన్నాయి మనం ఒకసారి చూసినట్లయితే, ఒకప్పుడు నాన్ పొల్యూషన్ జోన్ లో చక్కని ఆక్సిజన్ తో కూడినటువంటి రిచ్ ఆక్సిజన్ తో కూడినటువంటి జోన్ లో మన పూర్వీకులు బ్రతికారు. మన చిన్నతనంలో మనం కూడా ఉన్నాం. కానీ నేటి రోజుల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ చూసినట్లయితే, ప్రజెంట్ ఉన్నటువంటి డేస్ ఏమైతే ఉన్నాయో చూసినట్లయితే ఎవ్రీవేర్ పొల్యూటెడ్ అండి. ఎక్కడ చూసినా కూడా. కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో కనుకైతే బళ్ళు బయటికి వెళ్ళాలంటే సరిబేసి విధానంలో వాటికి అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే ఆ విధంగా పొల్యూట్ అయిపోయింది. ఒకప్పుడు వాటర్ కొంటారు అంటే చాలా మంది నవ్వుకున్నారు. ఆ పరిస్థితులు వచ్చినాయి. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఆక్సిజన్ కొనుక్కుంటున్నారండి. మంచి గాలిని కొనుక్కునే రోజులు రాబోతా ఉన్నాయి. అంత దారుణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోతా ఉంది. దీనికి కారణం ఏదైనా కావచ్చు, విపరీతంగా పెరిగిపోతున్నటువంటి వెహికల్స్ కావచ్చు, కర్మాగారాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక రెండవది చూసుకుందామండి. ఒకప్పుడు న్యాచురల్ హెల్తీ ఫుడ్ అండి, వితౌట్ పెస్టిసైడ్స్, సేంద్రియ ఎరువులతో పండించినటువంటి పంటలు మనకి దొరికేవి ఎక్కువగా. డైరెక్ట్ గా వాటిని మనం తినేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నేటి రోజుల్లో చూస్తే పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, కెమికల్స్ వాడకం ఎప్పుడైతే పెరిగిందో, మనిషి ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ఉత్పత్తి మీద ఎప్పుడైతే దృష్టి పెట్టాడో, డబ్బు మీద ఎప్పుడైతే దృష్టి పెట్టాడో, ఇక్కడ దాదాపుగా మనం తినే ప్రతిదీ కూడా కెమికల్ విషంతో సమానం అండి. మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ కనపడుతుంది యాపిల్, చూడండి, కూరలు చాచి ఉంది. మనం చక్కగా వెళ్ళి మార్కెట్ లోకి వెళ్ళి యాపిల్స్ కొంటాం, నిగనిగా మెరిసిపోయేటువంటి యాపిల్స్. అది ఎప్పుడో 2 నెలలు 3 నెలల కింద పండినటువంటి యాపిల్స్ ఈ రోజు కూడా అంత ఫ్రెష్ గా ఉండడానికి కారణం ఫార్మాలిన్ అనేటువంటి ఒక కెమికల్ ఫ్రెండ్స్. అది మార్చురీలో శవాలను భద్రపరచడానికి వాడే కెమికల్. దాన్ని యాపిల్స్ ఫ్రెష్నెస్ కోసం వాడుతున్నారు. ఎంతమందికి ఈ విషయం తెలుసు? క్యాన్సర్ కారకం అది. ఇంకా మీరు చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఫుడ్ కనపడతా ఉంది. ఇక్కడ పుచ్చకాయలకి ఇంజెక్ట్ చేస్తున్నారు, గేదెలకి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ చేస్తున్నారు ఎక్కువ పాలు ఇవ్వడానికి. అంటే ఆ విధంగా ఆల్మోస్ట్ ఫుడ్ అంతా కూడా కెమికలైజ్డ్, కెమికల్ తో ఉన్నటువంటి టాక్సిన్స్ తో ఉన్నటువంటి ఫుడ్ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఎక్కువగా దొరుకుతా ఉంది. మరి మూడవది చూసినట్లయితే, చాలా మందికి ఈ విషయం మీద అవగాహన ఉంది, కానీ తప్పనిసరి దీనికి రాజీ పడి బ్రతుకుతున్నారు ఈ విషయంలో. అది ఏంటంటే, వాస్తవంగా దేవుడు మనిషిని ఎలా పుట్టించాడు, ఈ భూమిని ఎలా పుట్టించాడు, యాజ్ ఇట్ ఈజ్ గా మనిషిని సృష్టించాడు. భూమి మీద 70% వాటర్ ఉంది, మనలో కూడా 70% పైన వాటర్ ఉంది. అంటే వాటర్ కి మనం ఎంత ప్రయారిటీ ఇవ్వాలి? ఒకప్పుడు చూసినట్లయితే జీవ జలాలండి, దేవుడు ప్రకృతి సిద్ధంగా ఇచ్చినటువంటి జీవ జలాలు, బావులు, కుంటలు, నదులు, చెరువులు, వాగులు, చలములు, వాటిలో డైరెక్ట్ గా పట్టి తాగిన రోజులు. కానీ నేటి పరిస్థితుల్లో చూస్తే దాదాపుగా 85 to 90% వాటర్ పొల్యూటెడ్, గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా. దీనివల్ల మనం ఏం చేసుకుంటున్నామంటే, మన ఇళ్లలోకి పల్లెటూళ్ళు అయితేనేమో క్యాన్లు, పట్టణాలు అయితేనేమో ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్లు, అంటే ఆర్ఓ సిస్టమ్ ను మనం ఇంపోర్ట్ చేసేసుకున్నాం ఒక రకంగా. కానీ వాస్తవంగా ఆర్ఓ వాటర్ అనేది ఫుల్ పాలిష్డ్ బియ్యం లాంటిది.
అంటే మన బాడీకి కావాల్సినటువంటి ఎవ్రీథింగ్ మినరల్స్ అన్ని కూడా తీసేసి టేస్ట్ గా వేస్ట్ వాటర్ మనం తాగుతున్నాం, డెడ్ వాటర్ తాగుతున్నాం. ఎవరైతే ఆర్ఓ వాటర్ దీర్ఘకాలికంగా తాగుతారో వాళ్ళల్లో త్వరగా వ్యాధులు, త్వరగా మరణాలు గురయ్యే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుందండి. రైట్ అండి. అంటే ఇప్పుడు మనం తాగే వాటర్ కూడా మంచిది కాదు. అంటే ఈ విధంగా ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి ఒక అద్భుతమైన మెషిన్ అని చెప్పుకున్నామే, దేవుడు 120 ఇయర్స్ లైఫ్ మనకి ఇస్తే 60-70 సంవత్సరాలకు ఎందుకున్నామంటే ఇవన్నిటి వలన. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఇంకా మనం చూసినట్లయితే వాస్తవంగా ఫ్రెండ్స్, మనం మన యొక్క మానవ దేహం గురించి ఒకసారి చూడండి. కొన్ని కోటాను కోట్ల జీవ కణాల కలయిక మన యొక్క మానవ దేహం. యావరేజ్ న ప్రతి ఒక్క మనిషిలో కూడా 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయంట. అంటే ఒక ట్రిలియన్ వచ్చి 1,00,000 కోట్లు. అంటే 37.2 లక్షల కోట్ల జీవ కణాలతో సగటున నిర్మితమైంది మానవ దేహం. అదే భారీగా ఉండే వాళ్ళలో 100 ట్రిలియన్స్ కూడా ఉంటాయి. అంటే కొన్ని కోట్ల సెల్స్ కలిస్తే టిష్యూస్ గా, కొన్ని లక్షల టిష్యూస్ కలిస్తే ఆర్గాన్స్ గా, కొన్ని ఆర్గాన్స్ గ్రూప్ గా ఏర్పడితే మానవ దేహంగా ఏర్పడతాయి. మరి వీటి మీద ఇంకా ఏ విధంగా మనం దాడి జరుగుతుంది, ఇంకా ఏ విధంగా సెల్ డ్యామేజ్ జరుగుతుందంటే ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ ఎఫెక్ట్ వలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురవుతున్నాం. అవి ఏ విధంగా జరుగుతున్నాయి? ఇది డైలీ జరిగే ప్రక్రియ. ఈ నిమిషమో ఈ సెకండో కాదు, ఎవ్రీ సెకండ్ ఈ ప్రక్రియ మన మీద జరుగుతానే ఉంది. అయ్యే ఆహారపు అలవాట్లు కావచ్చు, ఫిజికల్ హ్యాబిట్స్ కావచ్చు. చూసినట్లయితే కాఫీలు, కూల్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులు ఎక్కువగా తాగే వాళ్ళల్లో, ఆల్కహాల్ ఇంటేక్ మందు అలవాటు ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో, పని భారం పెరిగి ఒత్తిడికి లోనయ్యే వాళ్ళల్లో, సూర్యకిరణాల తాకిడికి ఎక్కువగా గురయ్యే వాళ్ళల్లో, ఇంజరీస్ కి ఎక్కువగా గురయ్యే వాళ్ళల్లో, ఇంగ్లీష్ టాబ్లెట్స్, మెడిసిన్స్ ఎక్కువగా వాడే వాళ్ళల్లో, స్మోక్ చేసే వాళ్ళల్లో, జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో, యాంటీ ఏజింగ్ కానివ్వండి, ఈ విధంగా రకరకాల కారణాల వలన మనకి ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ మన బాడీ మీద దాడి చేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురవుతున్నాం. దీనివల్ల ఏం జరుగుతున్నాయి? ఎంతో అద్భుతమైన సిస్టమ్స్, మన బాడీలో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని డ్యామేజ్ అవుతున్నాయి. ఐస్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, అలానే జాయింట్స్ కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, అలానే బ్రెయిన్ కానివ్వండి, ఇమ్యూనిటీ సిస్టమ్, బ్లడ్ వెసల్స్, మల్టీ ఆర్గాన్స్, ఇవన్నీ కూడా ఈ ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురవుతున్నాయి, డ్యామేజ్ అవుతా ఉన్నాయి ఫ్రెండ్స్. మరి వీటన్నిటికీ ఏమైనా సొల్యూషన్ ఉందా అని ఆలోచించినట్లయితే, ఈస్ దర్ ఎనీ సొల్యూషన్ మనం ఒక క్వశ్చన్ వేసుకున్నట్లయితే 100% ఉంది ఫ్రెండ్స్. అదే ఇప్పుడు మీకు నేను చెప్పబోయే ఒక అద్భుతమైన అమృత సంజీవిని, అందరూ చెప్పుకునేటువంటి సంజీవిని లాంటి ప్రొడక్ట్, అమృత లాంటి ప్రొడక్ట్ మన యొక్క క్యూర్ సెల్ అనేటువంటి ప్రొడక్ట్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మన ముందుకు రావడం జరిగిందండి. మనందరికీ ఉన్నటువంటి ఒక గొప్ప వీటన్నిటిని తట్టుకొని మనందరం కూడా గెటాన్ అవడానికి ఉన్న గొప్ప అవకాశం ఈ యొక్క క్యూర్ సెల్ ప్రొడక్ట్ ద్వారా వచ్చింది ఫ్రెండ్స్. మరి ఏంటి ఈ క్యూర్ సెల్ అని ఒకసారి మనం చూసినట్లయితే, ఈ క్యూర్ సెల్ అనేది 2 భాగాలుగా చెప్పుకోవచ్చండి. ఒకటి వచ్చేసి స్టెమ్ సెల్ టెక్నాలజీ, రెండవది సినర్జిస్టిక్ బ్లెండ్. స్టెమ్ సెల్ టెక్నాలజీ ద్వారా మనకి ఈ ప్రొడక్ట్ రావడం జరిగిందండి. ఆ స్టెమ్ సెల్ టెక్నాలజీ ఏంటంటే స్విట్జర్లాండ్ కి చెందినటువంటి మెబిల్లే ల్యాబొరేటరీ నుండి దీన్ని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాబొరేటరీ మెబిల్లే ల్యాబొరేటరీ. రెండోది సినర్జిస్టిక్ బ్లెండ్. బ్లెండ్ అనేది సరిగ్గా లేకపోతే ఫలితాలు వేరేగా ఉంటాయండి. అంటే బ్లెండ్ అంటే ఏంటి? అవసరమైన మేరకు, అవసరమైనటువంటి మోతాదులో కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ను ఉపయోగించి సమపాళ్లలో మనకు అందించేటువంటి విధానాన్ని సినర్జిస్టిక్ బ్లెండ్ అంటారు. ఈ యొక్క అద్భుతమైనటువంటి కాంబినేషన్ తో అద్భుతమైనటువంటి రిజల్ట్ ని ఈ ప్రొడక్ట్ మనకు అందించడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. మరి ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ వివిధ దేశాలను సేకరించడం కూడా జరిగిందండి. మరి ఈ యొక్క ప్రొడక్ట్ ని మనం మార్కెట్ లోకి తీసుకువెళ్తున్నప్పుడు దీనికి ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే, ఎన్నో రకాల గుర్తింపు పొందినటువంటి అనేక ఆర్గనైజేషన్స్ ఎండార్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఇప్పుడు మన స్క్రీన్ మీద మీరు చూడొచ్చండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి మొట్టమొదటి అడిగే క్వశ్చన్, దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇది ఎవరెవరు వాడాలి, అందరూ వాడొచ్చా, రకరకాల క్వశ్చన్లు వేస్తారండి. ఇప్పుడు మనం దీన్ని కనుక చూసినట్లయితే ఈ సర్టిఫికేట్స్ బట్టి మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఇది 100% సురక్షితం, 100% ఇది నాన్ టాక్సిక్ అండ్ న్యాచురల్, 100% సైడ్ ఎఫెక్ట్ లేని ప్రొడక్ట్. ప్రతి ఒక్కళ్ళు కూడా, సెల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాడదగిన ప్రొడక్ట్ మన యొక్క క్యూర్ సెల్ అండి. ఇది సింగపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. మన యొక్క ప్రొడక్ట్ వచ్చేసి సింగపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. మరి ఇంతమంది ఎండార్ చేసినటువంటి ఈ యొక్క స్టెమ్ సెల్స్ అంటే ఏమిటి అని మనం ఒక్కసారి చూసినట్లయితే, స్టెమ్ సెల్ అంటే మూలకణం లేదా మాతృకణం అంటారు. అంటే తల్లి గర్భంలో ఉన్న శిశువుకి పోషకాలు అందించేదాన్ని మనం బొడ్డుతాడుగా చెప్పుకుంటాం, అంబ్లికల్ కార్డ్. ఈ బొడ్డుతాడులో అద్భుతమైనటువంటి స్టెమ్ సెల్స్ అని ఉంటాయని తెలియక ఫ్రెండ్స్, ఒకప్పుడు మన పాతకాలంలో మన పూర్వీకులు ఏం చేశారంటే వాటి విలువ తెలియక కత్తిరించి పారేసేవాడు. కానీ నేటి రోజుల్లో మనిషి ఎప్పుడైతే వాటి విలువ తెలిసిందో
అంటే రీసెర్చ్ జరిగిన తర్వాత, అధ్యయనాలు జరిగిన తర్వాత ఈ బొడ్డుతాడులో ఉండే మూల కణాల ద్వారా ఆ బిడ్డకి ఎప్పుడైనా ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని క్యూర్ చేయొచ్చు అని ఎప్పుడైతే కనుక్కున్నారో వీటిని దాచుకోవటం మొదలు పెట్టారు. స్టెమ్ సెల్ బ్యాంకులో వాటిని దాచుకోవటం మొదలు పెట్టారనమాట. అయితే వాటి వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి అంటే, అవి ఒకసారి బ్లడ్ లో ప్రవేశించిన తర్వాత అవి శరీరంలో ఏ భాగానికి సంబంధించిన సెల్స్ అనేది డ్యామేజ్ అయినాయో ఆ భాగానికి సంబంధించిన సెల్స్ గా రూపాంతరం చెంది అక్కడ వాటిని రిపేర్ చేస్తాయి, రీబిల్డ్ చేస్తాయి, రీజనరేట్ చేయడం ద్వారా రూట్ లెవెల్ నుంచి సమస్యను క్లియర్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. కానీ అవి సేమ్ డిఎన్ఏ ఉన్న వాళ్ళకి మాత్రం ఉపయోగపడతాయి ఫ్రెండ్స్, అందరికీ కాదు. మరి అటువంటి సమయంలో డాక్టర్ ఫ్రెడ్ జుల్ అనేటువంటి స్విస్ సైంటిస్టు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి గ్రీన్ యాపిల్ అండ్ రెడ్ గ్రేప్ పైన కనపడుతున్న ఫార్ములా మనకి ఏదైతే ఉందో ఫైటో మాలిక్యూల్ టెక్నాలజీ రూపొందించిన యొక్క ఫార్ములాని మెవిల్లే ల్యాబొరేటరీలో ఈ యొక్క ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ ను కనుక్కోవడం జరిగింది ఫ్రెండ్స్. దీని గురించి ఒకసారి మనం చూసినట్లయితే ఇందులో మొదటిది స్టెమ్ సెల్. రెండు భాగాలు చెప్పుకోవచ్చండి స్టెమ్ సెల్, రెండవది సినర్జిస్టిక్ బ్లెండ్ అనుకున్నాం కదా. మొదటిది స్టెమ్ సెల్ అంటే ఫైటో మాలిక్యూల్ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడిన స్టెమ్ సెల్ అండి. ఒక మాటలో చెప్పాలంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత సొల్యూషన్ కొరగా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో రెండు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మ్యాలస్ డొమెస్టికా బొటానికల్ నేమ్ కలిగిన స్విస్ జాతికి చెందిన ప్రత్యేకమైనటువంటి గ్రీన్ యాపిల్ అండి. ఇది మన మార్కెట్ లో దొరికే గ్రీన్ యాపిల్ కాదు. ఇది స్విట్జర్లాండ్ నేలల్లో మాత్రమే పండేటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రీన్ యాపిల్. అండ్ రెండవది రెడ్ గ్రేప్ అంటే అందులో కూడా ప్రత్యేకమైన జాతి ఎర్ర ద్రాక్ష విత్తనాల నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. ఈ రెండిటి ఫార్ములాని ఉపయోగించి తయారు చేయబడినదే ఈ యొక్క మనకు కనపడేటువంటి స్టెమ్ సెల్ ఫార్ములా. మరి ఇవి ఏ విధంగా పనిచేస్తాయి అంటే, ఇంతకు ముందు మనం ఏదైతే చెప్పుకున్నామో మన హ్యూమన్ బాడీ ఎన్నో రకాలుగా పాడవుతుంది, సెల్ డ్యామేజ్ అవటం వల్ల వ్యాధులకు గురవుతున్నాం అని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా డ్యామేజ్ అయినటువంటి సెల్స్ ని, అన్హెల్దీగా ఉన్నటువంటి సెల్స్ ని ఇవి బ్లడ్ లోకి వెళ్ళిన తర్వాత రిజనరేట్ చేయడం ద్వారా, రెన్యూవింగ్ చేయడం ద్వారా, రివిటాలైజింగ్ చేయడం ద్వారా, రిపేరింగ్ చేయడం ద్వారా, రీజనరేట్ చేయడం ద్వారా అవి అవసరమైన చోట అవసరమైన సెల్స్ గా ఇంతకు ముందు మనం మాట్లాడుకుని మన బాడీలో ఆల్రెడీ స్టెమ్ సెల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. వాటిని యాక్టివేట్ చేయడం ద్వారా రూట్ లెవెల్లో మనకి ప్రాబ్లమ్ ని క్లియర్ చేయడంలో ఇవి సహాయపడతాయండి. ఇక రెండవది సినర్జిస్టిక్ బ్లెండ్. సినర్జిస్టిక్ బ్లెండ్ అంటే ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇమ్యూనిటీ బూస్టర్ గా చెప్పుకోవచ్చు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో నవరత్నాలు లాంటి మిక్స్ చేశారండి. అందువల్ల దీని యొక్క పనితనం పెరిగింది. ఇంత ఫాస్ట్ రిజల్ట్ రావడానికి కూడా ఈ యొక్క బ్లెండ్ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఆ 9 ఏంటంటే అకాయ్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్, బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్, క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్, ఆస్తాక్సాంతిన్, బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్, బ్లాక్ కోహోష్ అంటే కోఎంజైమ్ Q10 అండ్ ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం ఫ్రెండ్స్. ఇది మొట్టమొదటిగా మనం అకాయ్ బెర్రీ గురించి చెప్పుకున్నట్లయితే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కు చెందినటువంటి ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన పండు ఈ యొక్క అకాయ్ బెర్రీ. దీంట్లో అనేక రకాల విటమిన్స్ ఉన్నాయండి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, అలాగే ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి, పాలిఫినాల్స్ ఉన్నాయి. అద్భుతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఆ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని ఎదుర్కొని ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ నుండి చర్మాన్ని రక్షించడంలో ఇవి చాలా బాగా సహాయపడతాయండి. అలానే హార్మోన్స్ ప్రొడక్షన్ సంబంధించి వాటిని రెగ్యులేట్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది అకాయ్ బెర్రీ. రెండవది బ్లూబెర్రీ. బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ లో కూడా అనేక రకాల విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేయడం చాలా బాగా ఉపయోగపడతాయండి. అంతేకాకుండా అకాల వృద్ధాప్యం నుంచి అంటే మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే యాంటీ ఏజింగ్ గా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా దీంట్లో ఇన్ఫ్లామేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండి క్యాలరీస్ తక్కువగా ఉండటం వలన యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఈ పండులో ఉన్నాయండి. దీన్ని అధికంగా తీసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది ఫ్రెండ్స్. దీంతో పాటుగా బోన్ హెల్త్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మూడవది క్లోరెల్లా. ఒక్క మాటలో చెప్పాలంటే క్లోరెల్లా గురించి ఒక పవర్ హౌస్ గా చెప్పుకోవచ్చండి. ఇందులో బీటా కెరోటిన్, క్లోరోఫిల్ అనేవి ఇందులో రెండు ఉన్నాయి ప్రధానంగా. ది బెస్ట్ డిటాక్సిఫికేషన్ ఇన్ ద వరల్డ్ ఏదైతే ఉందంటే అది క్లోరెల్లా. దీన్ని తీసుకోవడం వలన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని మరియు బీపీని తగ్గించడంతో పాటు శరీరం యొక్క యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ ని పెంచుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో అవి తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. గుండెకి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, ఇంకా కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, కిడ్నీ పనితీరు బాగా ఉండటానికి కానివ్వండి, కొన్ని రకాల తలనొప్పుల నియంత్రణలో, అలసటం తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలానే ఆస్తాక్సాంతిన్.
ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. జపాన్ వాళ్ళు కనుక్కున్నారు ఆస్తాగ్జాంతిని. ఇది కళ్ళకి చర్మానికి సంబంధించి చాలా బాగా ఉపయోగపడే ఇంగ్రీడియంట్ అండి. అంతేకాకుండా పార్కిన్సన్ వ్యాధికి, అల్జీమర్స్ కి, అంటే కొంతమంది వణుకుడు రోగం అంటాం కదా, మనకి షివరింగ్ ఉంటది కదా మెడ, చేతులు. ఆ వణుకుడు రోగానికి సంబంధించి జ్ఞాపక శక్తిని అదుపులో ఉంచుకోవడానికి, మెమరీ పవర్ బిల్డప్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దీంతో పాటుగా మనకి బార్లీ గ్రాస్, ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఒక వండర్ఫుల్ ఇంగ్రీడియంట్ మంది బార్లీ గ్రాస్ అండి. దాదాపుగా 111 రకాల పోషక పదార్థాలు ఈ బార్లీ గ్రాస్ లో ఉన్నాయని శాస్త్రీయంగా, సైంటిఫికల్ గా ప్రూవ్ చేయబడింది ఫ్రెండ్స్. ఇందులో ఎన్నో రకాల విటమిన్స్ ఉన్నాయి, ప్రోటీన్లు ఉన్నాయి, అమినో యాసిడ్స్ ఉన్నాయి, ఎంజైమ్లు ఉన్నాయి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, వీటితో పాటు సోడియం, పొటాషియం, జింక్, భాస్వరం, సెలీనియం, చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు, క్లోరోఫిల్, ఫైబర్, ఇలాంటివి ఎన్నో దీంట్లో ఉన్నాయండి. మన బాడీకి కావాల్సినంత పరిమాణంలో మనకు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన బాడీకి 22 అమినో యాసిడ్స్ అవసరం ఉంటే ఒక్క 19 మనకి బార్లీ గ్రాస్ నుంచి లభిస్తున్నాయి ఫ్రెండ్స్. అటువంటి ఒక పవర్ఫుల్, చెప్పుకుంటా పోతే మనది దాదాపు ఒక పెద్ద సబ్జెక్ట్. ఇదంతా కూడా మనకి మార్నింగ్ ట్రైనింగ్ సెషన్ మీరు చక్కగా వినొచ్చు. అలానే కోఎంజైమ్ Q10, మనకు చాలా మందికి విటమిన్ ఏ తెలుసు, విటమిన్ బి తెలుసు, విటమిన్ సి తెలుసు, విటమిన్ డి తెలుసు, విటమిన్ ఈ తెలుసు, విటమిన్ కే తెలుసు, కానీ విటమిన్ క్యూ గురించి చాలా తక్కువ మందికి తెలుసు అండి. దీన్నే కోఎంజైమ్ Q10 లేదా CoQ10 ఎంజైమ్ అని అంటారు. ఇది రీసెర్చ్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే, ఈ కోఎంజైమ్ Q10 అనేది మన బాడీలో కరెక్ట్ లెవెల్లో కనుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అంట, చెస్ట్ పెయిన్ అనేది రాకుండా ఉంటుందంట. అలానే బ్రెయిన్ లో వచ్చే కొన్ని రకాల డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, అల్జీమర్స్ కానీ పార్కిన్సన్స్ కానీ రాకుండా ఉంటాయని చెప్పారు. అలానే ఇది ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. సెక్సువల్ వీక్నెస్ మీద చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఆడవాళ్లలో, మగవాళ్లలో ఎగ్ చేంజెస్ కానీ స్పెర్మ్ చేంజెస్ కానీ ఉంటే వాటిని కంట్రోల్ చేసి కరెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా పీరియడ్స్ లో వచ్చేటువంటి కొన్ని రకాల సమస్యలను క్రమబద్ధీకరించడంతో పాటుగా మోనోపాజ్ తర్వాత వచ్చే కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి మనకి ఈ యొక్క కోఎంజైమ్ Q10 పనిచేస్తుందండి. అలానే ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్, మీ అందరికీ తెలిసిన విషయమే. బ్రెయిన్ ఫంక్షనింగ్ కానివ్వండి, హార్ట్ ఫంక్షనింగ్ కానివ్వండి, హార్మోన్ సమస్యలకు సంబంధించిన కానివ్వండి, ఈ యొక్క ఒమేగా 369 చాలా బాగా, చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయండి. అంటే ఈ విధంగా ఒక అద్భుతమైన ఫార్ములాతో మన యొక్క క్యూర్ సెల్ అనేది తయారు చేయబడింది ఫ్రెండ్స్. మరి దీన్ని మనం ఎలా వాడాలి ఒకసారి చూసినట్లయితే, హౌ టు యూజ్, మనం ఒకసారి చూసినట్లయితే మీకు ఆ బ్లూ కలర్ ప్యాకెట్లు చూసినట్టు అందులో మనకి ఈ 20 షాసెట్స్ ఉంటాయండి. వీటిల్ని సబ్లింగ్విల్ మెథడ్ లో మనం తీసుకోవాలి. సబ్లింగ్విల్ మెథడ్ లో మనం 4 కింద ఆ యొక్క ప్యాకెట్ ని కట్ చేస్తే 2 గ్రామ్స్ పౌడర్ ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ వితౌట్ బ్రష్ ఆ ప్యాకెట్ ని కట్ చేసి ఆ పౌడర్ ని 4 కింద వేసుకొని ఒక 3 to 5 minutes మీరు కదిలించకుండా నాలుక మౌనంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా సెలైవాతో కలిసిపోయి నాలుక కింద మనకి అబ్జర్వ్ అయిపోయి డైరెక్ట్ గా హార్ట్ కి, బ్రెయిన్ కి బ్లడ్ సరఫరా వాళ్ళలోకి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయి బాడీ మొత్తం సర్క్యులేట్ అయిపోయి మనం చెప్పుకున్నటువంటి విధానంలో అక్కడ మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ఇది పనిచేయడం మొదలు పెడుతుంది అనమాట. ఆఫ్టర్ 10 minutes, అంటే ఒక 5 minutes ఉంచుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు, పావు గంట ఆగి మీరు తాగగలిగినన్ని వాటర్ మీరు తాగగలిగితే, అవకాశం ఉన్న వాళ్ళు గోరువెచ్చని లూక్ వాటర్ అంటాం కదా, ఆ వాటర్ తాగగలిగితే ఇంకా మనం చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. బాగా జరగడం ద్వారా ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి ఈ క్యూర్ సెల్ వాడటం ద్వారా ఇప్పటివరకు ఏమైనా రిజల్ట్స్ వచ్చినాయి అంటే హండ్రెడ్స్ వీడియోస్ మనం చూడొచ్చండి. కొన్ని వందల వీడియోస్ మనం ఇప్పటికే లైవ్ ఎగ్జాంపుల్ చూసాము, రికార్డెడ్ గా వీడియోస్ రూపంలో మనం తీసుకోవడం కూడా జరిగింది. ఎన్ని ప్రాబ్లమ్స్ మీద పనిచేసిందంటే బీపీ కానివ్వండి, గుండె సమస్యలు కానివ్వండి, కొలెస్ట్రాల్ సమస్యలు కానివ్వండి, కిడ్నీ సమస్యలు కానివ్వండి, ఊపిరితిత్తుల సమస్యలు కానివ్వండి, లివర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, షుగర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, షుగర్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి గ్యాంగ్రీన్ సమస్యలు కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు లాంటి సమస్యలు కానివ్వండి, ఆస్తమా లాంటి సమస్యలు, సోరియాసిస్ లాంటి సమస్యలు, అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు లాంటి సమస్యలు, వెరికోస్ వెయిన్స్ ఉన్న సమస్యలు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మీద ఇప్పటికి ఇది సమర్థవంతంగా పనిచేసింది ఫ్రెండ్స్. మీరు గనక సండే గనక మన యొక్క టెస్టిమోనీ సెషన్, మార్నింగ్ సెషన్ కనుక అటెండ్ అయితే దీని యొక్క ప్రభావం ఏంటనేది, దీని యొక్క రిజల్ట్ ఏంటనేది మీరు లైవ్ లో చూడొచ్చు. జస్ట్ 2 to 3 minutes లో 1000 మంది కొత్తగా ఎవరైతే మన ప్రొడక్ట్ యూజ్ చేశారో వాళ్ళు జస్ట్ 2 to 3 minutes లో అటెండ్ అవుతారు. జూమ్ క్లోజ్ అవుతుంది. తర్వాత వచ్చే వాళ్ళకి జూమ్ లో మనకి సీట్ అనేది దొరకదు. హ్యాండ్ రైజ్ చేసి మేము ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల మాకు ఈ ప్రాబ్లం తగ్గిందని చెప్పేవాళ్ళు 1000 మంది, మాక్సిమం 2000 మంది అటెండ్ అవుతారండి. కానీ అక్కడ మనకి ఇచ్చిన ఛాన్స్ మాత్రం 1000 మందికి. అంత డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ మన యొక్క క్యూర్ సెల్ ప్రొడక్ట్ అండి. ఇంకా ఎందుకు మనం ఈ క్యూర్ సెల్ వాడాలి అంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మీద సమర్థవంతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్.
డయాబెటిక్ ఏంటి, పింపుల్స్ ఏంటి, బ్యాడ్ కొలెస్ట్రాల్, స్ట్రోక్, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, లివర్ ప్రాబ్లమ్స్, సెక్సువల్ వీక్నెస్, కిడ్నీ ప్రాబ్లమ్, బ్లడ్ ప్రెషర్, ఇన్ఫెర్టిలిటీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, అదే విధంగా సూర్యాస్ సంబంధించి పార్కిన్సన్ డిసీజ్, స్కిన్ ప్రాబ్లమ్స్, అల్జీమర్స్, జాయింట్ పెయిన్స్, అలానే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్, అలర్జీస్, ఫైబ్రాయిడ్స్, బ్యాక్ పెయిన్స్ చెప్పుకుంటా పోతే ఎన్ని 200 కాదండి 2000 రకాల ప్రాబ్లమ్స్ అయినా సరే క్లియర్ చేయగలరు దమ్మున్నటువంటి ప్రొడక్ట్ మన యొక్క క్యూసెల్ ప్రొడక్ట్ అండి. అయితే ఎవరు వాడకూడదు అండి ఇక్కడ వాస్తవంగా ఈ ప్రొడక్ట్ ప్రతి ఒక్కళ్ళు వాడొచ్చు ఫ్రెండ్స్. కానీ కొన్ని మనకు ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కొన్ని సెంటిమెంట్ గా ఉన్నటువంటి కొన్ని విషయాలు సంబంధించి మనం కొంతమందికి ఈ ప్రొడక్ట్ ఇవ్వటం లేదండి. అది ఎవరంటే ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టింగ్ అంటే ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ కానీ, లాక్టింగ్ మదర్స్ పాలిచ్చే తల్లులు కానీ, 12 సంవత్సరాల పిల్లలు కానీ, అలానే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే జరిగిందో వీళ్ళకి మాత్రం మనం ఈ ప్రొడక్ట్ అనేది ఇవ్వటం లేదు. వాస్తవంగా ప్రొడక్ట్ వీళ్ళకి కూడా ఇవ్వచ్చు, ఎవరికి పైన కనబడేటువంటి ముగ్గురికి. కానీ మన ప్రొడక్ట్ వల్ల ఏమీ జరగదు. కానీ ఇన్ కేసు వాళ్ళలో ప్రాబ్లం ఉండి ఏదైనా జరిగితే సెంటిమెంట్ కొన్ని అంశాలు కాబట్టి మనం వాళ్ళకి ఇవ్వటం లేదు. ఇది మాత్రం రూల్స్ ప్రకారం మనం వీళ్ళకి ఇవ్వటం లేదండి. మిగిలిన వాళ్ళు ఎవరికైనా మనం ఈ ప్రొడక్ట్ ఇవ్వచ్చండి. నెక్స్ట్ అండి, ఈ న్యూ యంగ్ అనేది ఓన్లీ హెల్త్ కొరకేనా, ఇంకా ఏమైనా ఉందా అని మనం ఒకసారి చూసినట్లయితే మనం ఫస్ట్ లో చెప్పుకున్నామండి. మన దాంట్లో మెయిన్ ప్రధానంగా ఆరోగ్యము, రెండవది ఆదాయము. మనం ఇప్పుడు రెండో పాయింట్ లోకి వచ్చాం ఫ్రెండ్స్. దీనికి వచ్చే ముందు ఇక్కడ మీకు కొన్ని డిస్ప్లే అవుతున్నాయి చూడండి. కామన్ గా ప్రతి ఒక్కళ్ళలో ఉండేటువంటి కొన్ని రకాల డ్రీమ్స్ అండ్ డిజైర్స్ గురించి ఇక్కడ మీకు నేను డిస్ప్లే చేశాను. చాలా మందిలో అంటే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు చేసే పని ఏదైనా సరే ప్రతి ఒక్కరికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం అందరికీ లేదు, కొందరికి మాత్రమే ఉంది. అది కూడా చాలా తక్కువ పర్సంటేజ్ లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి నా డ్రీమ్స్ అండి. ఆల్రెడీ ఇందులో నేను ఆల్మోస్ట్ మాక్సిమం కంప్లీట్ చేసుకున్నా. నెలకి 6 అంకెల ఆదాయం, కనీసం సంవత్సరానికి విదేశీ పర్యటన, 4-వీలర్ కారు, 3 బెడ్రూమ్ హౌస్, 2 చక్కని పిల్లలు, అనుకోగలిగిన అర్థం చేసుకునేటువంటి భార్య. ఈ కామన్ గా ప్రతి ఒక్కరిలోనే కొన్ని మంచి డ్రీమ్స్ సెలెక్ట్ చేసి పెడతాం జరిగింది. ఫ్రెండ్స్, నేను అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒకసారి ఇమాజిన్ చేసుకుందామండి. మనం మన ఫ్యామిలీతో అంటే మీరు, మీ భార్య, మీ పిల్లలతో మీ 3 బెడ్రూమ్ హౌస్ నుంచి మీ యొక్క 4-వీలర్ కారులో సంవత్సరం మీకు వచ్చేటువంటి నెల మీకు వచ్చేటువంటి 6 అంకెల ఆదాయంతో సంవత్సరానికి ఒక్కసారి విదేశీ పర్యటనకి వెళ్ళి వస్తూ ఉంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. దీనివల్ల మీరు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఎంత బాగుంది కదా. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఈ జూమ్ మీటింగ్ లో ఇప్పుడు వింటున్నటువంటి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీలో ఎంత మందికి ఈ అవకాశం ఉంది ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకుని? అంటే మీరు ఉన్న ప్రొఫెషన్ లో, మీరు చేసే ఉద్యోగం ద్వారా, మీరు చేసేటువంటి వ్యాపారం ద్వారా ఎంతమంది ఈ యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోలేదు అని నా ఉద్దేశం కాదు, లేరు అనేది కూడా కాదు, ఉన్నారు. బట్ పర్సంటేజ్ చాలా తక్కువలో ఉన్నారండి. నేనైతే ఇప్పుడు చెప్తున్నాను, ఆ విధంగా ఎవరికైతే అవకాశం లేదో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, నమ్మకంగా చెప్తున్నాను. మీరు కనుక ఒక 2 to 3 years ఇక్కడ మన లైన్ సార్ గారు ఏదైతే ఈ యొక్క ప్రొడక్ట్ ని మన సౌత్ ఇండియాకి పరిచయం, గ్రేట్ పర్సనాలిటీ లైన్ ప్రసాద్ గారు ఏదైతే ఒక సిస్టమ్ క్రియేట్ చేశారో, ఆ సిస్టమ్ ప్రకారం మీరు కనుక వర్క్ చేస్తే రానున్న 2 నుంచి 3 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలిగినటువంటి అద్భుతమైనటువంటి ప్లాన్ ఇప్పుడు మీరు వినబోతా ఉన్నారండి. రైట్ అండి? కొంచెం జాగ్రత్తగా ఈ ప్లాన్ ని వినాలని కోరుకుంటూ మనం ముందుకు వెళదాం. అయితే ఇందులో ఇది ఒక సూపర్ హైబ్రిడ్ ప్లాన్ అండి. అన్ని రకాల ప్లాన్స్ ని వడబోసి ఒక ప్లాన్ ని ఇక్కడ మంచి ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఇందులో మీరు ఫస్ట్ మెంబర్ కావాలి అంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ మన కంపెనీ ఏం చేసిందంటే ప్రజెంట్ ఫ్రీలాన్సింగ్ ఆఫర్ లో యాక్చువల్ గా మన ప్రొడక్ట్ కాస్ట్ వచ్చి ఆ బ్లూ కలర్ ప్యాకెట్ కనపడుతుంది కదా స్క్రీన్ మీద, ఆ ప్యాకెట్ లో 20 శాషెట్లు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ ప్యాకెట్ ఖరీదు వాస్తవంగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 7,800 అండి, అంటే $85 USDT. దాన్ని ఫ్రీలాన్సింగ్ ఆఫర్ లో మన కంపెనీ $62 కి, అంటే ₹5,800 ఇస్తుంది. ఫ్రీలాన్సింగ్ ఆఫర్ కింద ఇస్తూ 1+1 ఆఫర్ లో ఇస్తుంది. ఈ 1+1 ఆఫర్ లో మనం ప్రోడక్ట్ కొనుక్కున్నాము, వాడుకున్నాము, కస్టమర్ గా మన రైట్స్ అని మనం తీసుకున్నాం. కానీ దీన్ని ఒక కెరీర్ గా తీసుకుని ఎవరైతే ఒక సక్సెస్ చూడాలనుకున్నారో, మీ డ్రీమ్స్ ని, డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నారో, వాళ్ళకి మన కంపెనీ అద్భుతమైన 5 రకాల ఆదాయాలు కలిగినటువంటి అవకాశాన్ని ఇచ్చిందండి. చాలా మంది అనుకుంటారు ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఒక ప్రోడక్ట్ ని మేము పర్చేజ్ చేసాం అనుకుంటారు.
కానీ నేను అనుకున్నాను స్టార్టింగ్నే ప్రొడక్ట్ వాడుకున్నాము, నేను కోటీశ్వరుని అయ్యే అవకాశాన్ని కూడా కొనుక్కున్నాను అనే ఆలోచనతో నేను దిగాను ఇందులో. అది ఫ్రెండ్, బయట మనం ఏది కొనుక్కున్నా కూడా మనకి ఓన్లీ ప్రొడక్ట్ బిల్లు వచ్చింది కానీ అవకాశాలు రావు. కానీ ఇక్కడ మీరు మీ యొక్క లైఫ్ ని, అంటే ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగే అవకాశాన్ని కూడా మీరు కొనుక్కున్నారు. అటువంటి ఒక మంచి 5 రకాల ఆదాయాలు మీ కంపెనీ ఇస్తుంది అనమాట. అవేంటి మనం ఒకసారి చూసినట్లయితే, మొట్టమొదటిది ప్రోమో రివార్డు, రెండవది మ్యాచింగ్ ఇన్కమ్, మూడవది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, నాలుగవది లైఫ్ టైం రివార్డు, ఐదవది ర్యాంక్ అచీవ్మెంట్. మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. మొట్టమొదటి ఇన్కమ్ వచ్చి ప్రోమో రివార్డ్. ఈ ప్రోమో రివార్డ్ అంటే ఏంటి అంటే, నేను సింపుల్ గా చెప్తానండి. ఒక్కసారి చేసిన పనికి ఎక్కడైనా సరే ఒక్కసారి ఇన్కమ్ వస్తుందండి. కానీ ఇక్కడ ఈ ప్రోమో రివార్డ్ అనే ఇన్కమ్ లో మీరు ఒక్కసారి పనిచేస్తే ఈ ప్రోమో రివార్డ్ కింద 24 నెలల పాటు ఒక ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందండి. అదే ప్రోమో రివార్డ్ యొక్క స్పెషల్. ఈ రోజు ఇంతమంది జాయిన్ అయ్యి ఇంతమంది మనకి క్యూసెల్ లో స్టిక్ ఆన్ అయ్యి వర్క్ చేయడానికి ప్రధాన కారణం మనకి ఈ యొక్క ప్రోమో రివార్డ్. ప్రోమో మీన్స్ ప్రమోషన్ రివార్డ్, అంటే కంపెనీ ప్రమోషన్ లో భాగంగా మనకి ఇచ్చే రివార్డునే ప్రోమో రివార్డ్ అంటాం. ఇది టెంపరీ ఫ్రెండ్స్. అయితే ఈ రివార్డ్ అనేది ఎలా ఇస్తున్నారు ఒకసారి చూసినట్లయితే, మీరు ఎప్పుడైతే ఇందులో మెంబర్ అయ్యారో, మీరు మెంబర్ అయిన తర్వాత ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు, వాడుకున్నారు, మీ యొక్క ఆ ఫలితాన్ని, అంటే మీరు వాడుకున్న రిజల్ట్ ని 10 మందికి చెప్పారు, అందులో ఇద్దరు మీ ద్వారా ఈ యొక్క ప్రోడక్ట్ ని పర్చేజ్ చేశారు, అంటే మీ ద్వారా 2 డైరెక్ట్ సేల్స్ జరిగినాయి. ఎప్పుడైతే మీ ద్వారా 2 డైరెక్ట్ సేల్స్ జరిగినాయో మీరు ఈ యొక్క ఇన్కమ్ కి ఎలిజిబుల్ అవుతారు, మీరు ఈ యొక్క ఇన్కమ్ కి అర్హులు అవుతారు. ఎలాగంటే ఇక్కడ మనకి ప్రతి 2 డైరెక్ట్స్ మీద కంపెనీ ఈ యొక్క ప్రోమో రివార్డ్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుందండి. అందులో 2 ఆప్షన్స్ ఇచ్చింది, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటది. మొదటి ఆప్షన్ ఏంటంటే, మీకు వారానికి $3 చొప్పున 104 వారాల పాటు ఆదాయం కావాలా, అంటే టోటల్ గా $312, అంటే ఓవరాల్ గా మన కరెన్సీలో 28,000 రూపాయలు 2 ఇయర్స్ లో మనం తీసుకోవచ్చు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కింద. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక్కసారి పని చేస్తే 2 సంవత్సరాల పాటు ఆదాయం తీసుకోవచ్చు అని. లేదా రెండో ఆప్షన్ కూడా ఉంది. కొంతమంది 2 సంవత్సరాలు మేము ఆగలేం సార్, ఇప్పటికిప్పుడు మేము చేసిన పనికి మాకు ఏదైనా ఇచ్చేది ఉందా అంటే, ఆ రెండోదే ఈ 6 ప్యాకెట్స్ అనేది మనకి రివార్డ్ కింద ఇవ్వడం జరుగుతా ఉంది కంపెనీ. ఒక్కొక్క ప్యాకెట్ వాల్యూ $62. ఈ 6 ప్యాకెట్ల వాల్యూ కలిపి $372 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ ని మీకు రివార్డ్ కింద ఇస్తుంది. ఎయిదర్ డాలర్స్ ఆర్ ప్యాకెట్స్, మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ప్రతి 2 డైరెక్ట్స్ మీద మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మొదట మీరు 6 ప్యాకెట్లు తీసుకున్నారు అనుకోండి, మరలా 2 డైరెక్ట్ చేశారనుకోండి, మరలా 6 ప్యాకెట్లు కానీ $3 కానీ ఏదో ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొదటి 2 డైరెక్ట్ చేసిన వెంటనే మనం కనుక డాలర్స్ సెలెక్ట్ చేసుకోగలిగితే నెలకు ఒక $1,100 చొప్పున ఎవ్రీ మంత్ మనకి 24 నెలల పాటు వస్తుందండి. రైటా? ఈ విధంగా మనం సేల్స్ పెంచుకుంటూ, అంటే మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్ కి, మన రిలేటివ్స్ కి వారి ఆరోగ్యం బాగు చేయడానికి మన ప్రొడక్ట్ ఎప్పుడైతే ఇచ్చుకుంటూ పోతామో మన సేల్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ విధంగా 2 సేల్స్, 4 సేల్స్, 6 సేల్స్, 8, 10, 12, 20, 30 అట్లా ఒక ఐడి మీద మనం ఇక్కడ 100 సేల్స్ వరకు చేసుకోవచ్చు. 100 డైరెక్ట్ సేల్స్ వరకు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 డైరెక్ట్ సేల్ చేశారనుకోండి, నెలకు వచ్చేసి $1,100 24 నెలల పాటు తీసుకోవచ్చు. అదే మీరు 10 డైరెక్ట్ సేల్ చేశారనుకోండి, నెలకు $5,800 చొప్పున 24 నెలల పాటు తీసుకోవచ్చు. అదే మీరు 20 డైరెక్ట్ సేల్ చేశారనుకోండి, నెలకు ఒక $11,000 చొప్పున మీకు యావరేజ్న 24 నెలల పాటు వస్తాయి. అదే మీరు 50 డైరెక్ట్ సేల్ చేస్తే నెలకి 27,500 చొప్పున మీకు 24 నెలల పాటు వస్తాయి. అదే మీరు 100 డైరెక్ట్ సేల్ చేస్తే 100 మందికి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగితే, 100 ఫ్యామిలీస్, 100 కుటుంబాలకు మీరు ఆరోగ్యాన్ని అందించగలిగారు అనుకోండి డైరెక్ట్ గా, మీకు నెలకొచ్చి $50,000 పైబడి 24 నెలల పాటు మీకు రివార్డ్ కింద కంపెనీ ఇస్తుంది. అదే ప్రోమో రివార్డ్. అదే మీరు 100 మంది కనుక చేయగలిగితే మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అని చూసుకున్నట్లయితే, డాలర్స్ లో చూస్తే మనం వారానికి $150 చొప్పున 104 వారాల పాటు $15,600 అండి. $15,600 అంటే మన కరెన్సీలో 14 లక్షల రూపాయలు మంత్లీ యావరేజ్ $50,000 పైబడి పడింది. అదే నేను మన కరెన్సీలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. ఇద్దరం చేస్తే ఎంత, 10 మంది చేస్తే ఎంత, 20 మంది చేస్తే ఎంత, 50 మందిని చేస్తే ఎంత, 100 మంది చేస్తే ఎంత అని నేను చెప్పినటువంటి విషయం దీనికి సంబంధించి డాలర్స్ రూపాయల్లో క్యాలిక్యులేట్ చేసి చెప్పగలిగాను. ఇది ప్రోమో రివార్డ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండో ఇన్కమ్కి వెళ్దామండి. రెండోది వచ్చేసి మనకి మ్యాచింగ్ బోనస్. మ్యాచింగ్ బోనస్ అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. మనం ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలి అంటే మనం 2 టీమ్స్ ని డెవలప్ చేసుకుంటే చాలు. ఒక ఇద్దరు వ్యక్తుల్ని, కుడి చేత్తో ఒకళ్ళని, ఎడమ చేత్తో ఒకళ్ళని మనం డెవలప్ చేసుకుంటూ మనం ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి మ్యాచింగ్ ఇన్కమ్ వస్తూ ఉంటది. అది ఎలా అంటే, ఇక్కడ చూడండి, మ్యాచింగ్ బోనస్ అనేది స్టార్టింగ్ లో మనకి 5% ఇస్తారండి. మనం ఏ టీమ్ లో ఒక వ్యక్తిని, బి టీమ్ లో ఒక వ్యక్తిని, అంటే ఇద్దరిని మనం డైరెక్ట్ గా మనం ఎప్పుడైతే ఇందులో మెంబర్స్ గా తీసుకున్నామో ఒక పెయిర్ అంటామండి, ఒక జత. అంటే ఎప్పుడైతే ఏ టీమ్ లో ఒక సేల్, బి టీమ్ లో ఒక సేల్ జరిగిందో ఒక జత అయినట్టు. ఇక్కడ ఒక సేల్ అనేది మన కంపెనీ భాషలో సిస్టమ్ ఏ విధంగా తీసుకుంటుందంటే,
50 బీవీగా తీసుకుంటది ఫ్రెండ్స్. ఒక సేల్ వచ్చి 50 బీవీగా తీసుకుంటది. ఏ టీమ్ లో 50 బీవీ, బి టీమ్ లో 50 బీవీ జరిగినప్పుడు ఒక పెయిర్ అంటే 50 బీవీ అనేది మనకి మ్యాచ్ అవుతుంది. ఈ 50 బీవీ మీద 5% ఇస్తుంది కంపెనీ మనకి కమిషన్, మ్యాచింగ్ బోనస్. అంటే ఎంత? $2.5. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక జతకొచ్చి $2.5 మనకి కమిషన్ ఇస్తా ఉంటది. ఆ విధంగా ఇద్దరు కాస్త నలుగురు అయ్యారు, నలుగురు కాస్త 10 మంది అయ్యారు, 10 మంది కాస్త 20 మంది, 20 మంది కాస్త 50 మంది. మన టీం పెరిగే కొంది ఏమవుతాయి? సేల్స్ పెరుగుతాయి. సేల్స్ పెరిగే కొంది ఏమవుతాయి? పేర్స్ పెరుగుతాయి, జతలు పెరుగుతాయి. జతలు పెరిగే కొంది మన యొక్క పేర్ ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటది. అంటే ఒక జత అయితే $2.5, 10 జతలు అయితే $25, 100 జతలు అయితే $250. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగా ఎంత ఇస్తుంది కంపెనీ అంటే, ఈ 5% ఉన్నప్పుడు కంపెనీ మనకి ఒక రోజు హైయెస్ట్ గా $500 సంపాదించుకోవచ్చు అండి. అంటే 200 పేర్స్ మనం హైయెస్ట్ గా చేయొచ్చు. అంతకు మించి చేసిన మనకి ఆ వచ్చే బోనస్ ని ఇవ్వదు. ఓకేనా? అంటే $500 అంటే మన కరెన్సీలో ఎంత? 45,000 రూపాయలండి 5% లో. ఎప్పుడైతే మీరు సిల్వర్ అనేటువంటి ఒక ప్రెస్టీజియస్ ర్యాంక్ కి చేరుకున్నారో, అప్గ్రేడ్ అయ్యారో, ఆ ర్యాంక్ కి మీరు వెళ్ళారో, ఆ సిల్వర్ అనే ర్యాంక్ దగ్గర నుంచి మీ ఇన్కమ్ కూడా డబల్ అవుతుంది. మీ పేరు ఇన్కమ్ పెరుగుతుంది, మ్యాచింగ్ కమిషన్ పెరుగుతుంది. 10% లోకి వెళ్తారు. 5% నుంచి 10% లోకి వెళ్తారు. 5% లో ఉన్నప్పుడు ఒక జతకి $2.5 ఇచ్చింది కదండి. ఈ 10% లో ఉన్నప్పుడు ఒక జతకి $5 ఇస్తారు, డబుల్. ఇక్కడ మీ సీలింగ్ కూడా డబుల్. అంతకు ముందు మనం ఒక రోజుకి $500 సంపాదించే అవకాశం తీసుకున్నాం కదా. ఇక్కడ సిల్వర్ ర్యాంక్ దగ్గర నుంచి రోజుకి $1,000 సంపాదించే అవకాశం మనం పొందుతున్నాం. సార్ ఇదేమైనా సాధ్యమేనా? మీరు $1,000 అని చెప్తున్నారంటే ఆల్రెడీ ప్రూవెన్ మెంబర్స్ ఉన్నారు మన 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 టాప్ సీనియర్స్. రోజుకి $1,000 అనేది వాళ్ళు ఎప్పటి నుంచో తీసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ వాల్యూమ్స్ దాటిపోయి ఫ్లష్ అవుట్ అయిపోతున్నాయి. $1,000 పర్ డే అంటే మన కరెన్సీలో 90,000 రూపాయలు సంపాదించే అవకాశం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. 90,000 పర్ డే అంటే నెలకు వచ్చేసి మనం 27 లక్షలు సంపాదించే అద్భుతమైన అవకాశాన్ని ఈ యొక్క మ్యాచింగ్ బోనస్ ద్వారా మనం పొందవచ్చు. ఇంకా వీటి మీద మీకు డీటెయిల్స్ కావాలంటే చక్కగా మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి మీ యొక్క స్పాన్సర్ దగ్గర కూర్చోండి, మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి పేర్స్ అంటే ఏంటి, ఎలా వస్తాయి అనేది. ఇక మూడో ఇన్కమ్కి వెళ్దామండి. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. చాలా మంది ఈ యొక్క మ్యాచింగ్ బోనస్ దగ్గర, ఇక్కడ నేను ఫస్ట్ లో ఒక మాట చెప్పాను, జస్ట్ ఇద్దరిని మనం ప్రమోట్ చేస్తే చాలు అని. కానీ ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే, నేను ఇద్దరిని ప్రమోట్ చేయాలంటే నేను ఎవరు చెప్పలేనండి, నా వల్ల కాదు, నేను అడగలేను అంటారు. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం మొత్తం నడుస్తుంది రిఫరల్ మీదే. ఈ ప్రపంచం అంతా నడిచేది రిఫరల్ మీదే. ఈ రోజు పెద్ద పెద్ద టాప్ హీరోస్, పెద్ద పెద్ద టాప్ ప్లేయర్స్, క్రికెటర్స్ ఎవరైనా సరే, వాళ్ళు పార్ట్ టైం గా పాకెట్ మనీ కింద కొన్ని క్రోర్స్ ఎర్న్ చేస్తున్నా కూడా వాళ్ళు రిఫర్ చేసి కొన్ని రకాల ప్రొడక్ట్స్ వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు థమ్స్అప్ కి చిరంజీవి గారు యాడ్ ఇచ్చేవాళ్ళు, ఈ రోజు థమ్స్అప్ కి మహేష్ బాబు గారు యాడ్ ఇస్తున్నారు. కానీ ఆయన చెప్పే థమ్స్అప్ తాగితే నిజంగా ఆరోగ్యం వచ్చిద్దా? ఒక్కసారి మీరు ఆలోచించండి. కానీ ఎంత చక్కగా ఆయన యాడ్ ఇచ్చి కోట్లు సంపాదిస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఇచ్చే క్యూర్సెల్ ద్వారా ఎన్ని వందల మంది జీవితాలు బాగుపడతా ఉన్నాయి, ఎన్ని రోగాలు తగ్గుతా ఉన్నాయి, ఎంతమంది వాళ్ళ యొక్క వ్యాధుల్ని లక్షలు పెట్టుకున్నా కానీ తగ్గని జబ్బుల్ని మన యొక్క ప్రొడక్ట్ ద్వారా తగ్గించుకుంటున్నారు. ఒకసారి గమనించి, మనం చేసే ఎంత మంచి పని, ఎంత పుణ్యకార్యం. ఇంకా ఇంకా చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారు నవరత్న టాల్కం గురించి ఆడిస్తున్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ లో బంగారం కొనుక్కోమని నాగార్జున గారు చెప్తున్నారు. లక్స్ సోప్ కొనుక్కోమని ఐశ్వర్య రాయ్ గారు చెప్తున్నారు. పోనీ మనం ఖర్చు పెట్టి బంగారం కొనుక్కుంటే మన ఏదైనా అవసరం అయితే మతూడ్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టుకోమని వాళ్ళ బావగారు వెంకటేష్ గారు చెప్తున్నారు. అంటే మనం వినడానికి నవ్వు సరదాగా ఉన్నా, వాళ్ళు వాళ్ళు దేన్ని ప్రమోట్ చేస్తున్నారో ఒకసారి చూడండి. పార్ట్ టైం గా రిఫర్ చేస్తున్నారా లేదా, రిఫరెన్స్ ఇస్తున్నారా లేదా, వాళ్ళు చెప్పారని మనం కొనుక్కుంటాం లేదా. అదేదో మనం మన ఫ్రెండ్స్ కి మనం చెప్తే మనకి డబ్బులు వస్తాయి కదా. అక్కడ థమ్స్అప్ కొనుక్కొని చిరంజీవి గారికి ఆదాయం వచ్చింది, నవరత్న టాలకం కొనుక్కోమంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆదాయం వచ్చింది, కళ్యాణ్ జ్యూస్ లో బంగారం కొంటూ నాగార్జునకి ఆదాయం వచ్చింది. ఇక్కడ మీరు గనక తెల్లవాలేసి దగ్గర నుంచి ఈ ప్లేస్ లో ఫుడ్ బాగుంది, హోటల్ ఫుడ్ బాగుంది, షర్ట్ బాగుంది, సినిమా బాగుంది చెప్పే బదులుగా క్యూర్సెల్ బాగుంది, క్యూర్సెల్ బాగుంది, క్యూర్సెల్ బాగుంది అని చెప్పండి, ఆ డబ్బులు మనకే వస్తాయి. అయితే అది ఒక సిస్టమ్ లో చెప్పాలి. ఎలా చెప్పాలి, ఏం చెప్పాలని మీకు ట్రైనింగ్స్ లో చెప్తారు. దాని ప్రకారం మీరు చెప్పండి, చాలు, ఇన్కమ్స్ అన్ని మీకే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనం థర్డ్ ఇన్కమ్ వెళ్దామండి. థర్డ్ ఇన్కమ్ వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. ఇది మరొక అద్భుతమైన ఇన్కమ్ అండి. ఈ యొక్క స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ పేరులోనే ఉంది. మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తి తీసుకున్నటువంటి మ్యాచింగ్ మీద మీకు ఇచ్చే బోనస్ నే స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటారు. ఇది మనకి 5 లెవెల్స్ లో ఇస్తున్నారండి. 5 లెవెల్స్ లో ఈ యొక్క మ్యాచింగ్ బోనస్ ని ఇస్తున్నారు. ఈ 5 లెవెల్స్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తిని జాయిన్ చేశారు, అతను మీకు ఫస్ట్ లెవెల్. ఏ అనే వ్యక్తిని జాయిన్ చేశారు, అతను మీకు ఫస్ట్ లెవెల్. ఏ బిని జాయిన్ చేశాడు, బి మీకు సెకండ్ లెవెల్. బి సిని జాయిన్ చేశాడు, సి మీకు థర్డ్ లెవెల్. సి డిని జాయిన్ చేశాడు, డి మీకు ఫోర్త్ లెవెల్. డి ఈని జాయిన్ చేశాడు, ఈ మీకు ఫిఫ్త్ లెవెల్. ఈ విధంగా 5 లెవెల్స్ మీద
వాళ్ళు తీసుకునేటువంటి డైలీ మ్యాచింగ్ బోనస్ మీద మీకు కంపెనీ 10% ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏబీలు ఇద్దరు జాయిన్ చేశారు. ఏబీలు ప్రతిరోజు ఒక $100 మ్యాచింగ్ బోనస్ తీసుకున్నారు అనుకోండి. వాళ్ళిద్దరి మీద 10%, ఏ మీద 10% అంటే $10, బి మీద 10% అంటే $10, $20 మీ అకౌంట్ లో వస్తాయి. ఇట్లా 5 లెవెల్స్ లో వస్తాయి. అయితే ఈ 5 లెవెల్స్ లో మీరు ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే ఇక్కడ చిన్న క్రైటీరియా ఉందండి. మీ ద్వారా డైరెక్ట్ గా 10 మంది రిఫర్ అయి ఉండాలి. ఫస్ట్ లెవెల్ కి ఎలిజిబుల్ కావాలంటే ఇద్దరు, సెకండ్ లెవెల్ ఎలిజిబుల్ కావాలంటే మరొకిద్దరు, థర్డ్ లెవెల్ కి మీరు ఎలిజిబుల్ కావాలంటే మరొకిద్దరు, ఫోర్త్ లెవెల్ కి ఒక ఇద్దరు, ఫిఫ్త్ లెవెల్ కి ఇద్దరు చొప్పున మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేసి ఉండాలి. ఓవరాల్ గా మీరు 10 మందిని స్పాన్సర్ చేస్తే 5 లెవెల్స్ లో మీ టీమ్ లో ఎంత మంది ఉన్నారో వాళ్ళు తీసుకునేటువంటి మ్యాచింగ్ బోనస్ మీద మీకు 10% వస్తుంది. అది ఎలా వస్తుందో ఒకసారి చూద్దామా? 5 లెవెల్స్ లో కనుక మీరు 10 మంది అంటే 10 మంది చొప్పున వాళ్ళు కూడా చేసుకుంటూ వెళ్తే మీలాగా ఆ ఇన్కమ్ ఎంత ఉందో ఒకసారి మనం చూద్దామా? చూడండి ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ లెవెల్లో 10 మందిని మీరు జాయిన్ చేసుకుంటే ఆ 10 మంది కూడా ఈచ్ వన్ టీచ్ 10 కాన్సెప్ట్ లో అంటే ఒక్కొక్కళ్ళు 10 మంది చొప్పున కనుక ఇందులో మెంబర్స్ చేయించగలిగితే సెకండ్ లెవెల్ ఎంత మంది ఉంటారు? 10 ఇంటూ 10 100 మంది, రైట్? థర్డ్ లెవెల్ ఎంత మంది ఉంటారు? 100 ఇంటూ 10 1000 మంది. ఫోర్త్ లెవెల్ ఎంత మంది ఉండొచ్చు? 1000 ఇంటూ 10 అంటే ఒక్కొక్కళ్ళు 10 మంది అనుకున్నాం కదా, 10,000 మంది. ఫిఫ్త్ లెవెల్ ఎంత మంది ఉంటారు? 10,000 ఇంటూ 10 1,00,000 మంది మన టీం అయ్యే అవకాశం ఉంది 5 లెవెల్స్ లో, రైటా? ఈచ్ వన్ టీచ్ 10 కాన్సెప్ట్ లో కనుక ఒక్కొక్కళ్ళు ఖచ్చితంగా 10 మందిని టార్గెట్ పెట్టుకొని చేయించగలిగితే ఒక గట్టిగా 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు అనుకుందాం, గ్యారంటీగా అవుతారండి, నో డౌట్ ఎట్ ఆల్, రైటా? మరి ఇన్కమ్ ఎంత వస్తుంది చూద్దామా? ఇప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం? ఒక్కొక్కళ్ళు తీసుకునేటువంటి మ్యాచింగ్ బోనస్ మీద 10% ఇస్తుంది కంపెనీ అని చెప్పుకున్నాం. మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చేసి 1,00,000 మంది $2.5 చొప్పున కనుక వాళ్ళు మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటే $2.5 మనకి ఇచ్చేది ఎంత? 0.25 అంటే ఒక పావు అనుకుందాం, మనకి ఇచ్చేటువంటి డాలర్ 0.25 ఇంటూ 1,00,000 ఇస్తే ఎంత వస్తుందని మనకి ఇన్కమ్ ఒకసారి ఆలోచించండి. లేదు, చాలా మందిలో డౌట్ వచ్చింది, సార్ మీరు చెప్పిన థియరీగా బాగుందండి, ఇది ప్రాక్టికల్ గా కష్టం. అంటే 100 మార్కులు మనం 100కి మేము పాస్ అవ్వలేం. మనం మన 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 ఇండియన్ పీపుల్ ఎక్కువగా ఆలోచించేది ఏంటి? 100కు 100 కష్టం. రైట్, రైట్ ఫ్రెండ్స్, మీ మీ దారికి నేను వస్తా. 100% అయితే 1,00,000 మంది. లేదు, 10% మీరు సక్సెస్ అయ్యారు అనుకోండి, అంటే ఎంతమంది అవుతారు మీ టీము? 1,00,000లో 10% అంటే 10,000 మందే మీకు 5 లెవెల్స్ లో వచ్చిన 10,000 మంది మీద 0.25 చొప్పున మనం గనక మనకి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ చూసుకున్నట్లయితే పర్ డే 2,25,000 రూపాయలండి. పర్ మంత్ 67.5 లక్షలు సంపాదించే అవకాశం ఓన్లీ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ లో ఉంది. ఇంకా తగ్గించుకుందామండి, 100లో 10 మార్కులు మనకు రాలా, కేవలం ఒక్క మార్కే వచ్చింది, 99 మార్కులు, అంటే 99% మనం చేయాల, జస్ట్ 1% సక్సెస్ అయ్యాం. 1% అంటే 1,00,000లో 1000 మంది టీం మాత్రమే వచ్చింది 5 లెవెల్స్ లో. ఈ 1000 మంది ప్రతి రోజు ఒక మ్యాచింగ్ చేసి $2.5 తీసుకుంటే వాళ్ళ మీద మనకి 0.25% $0.25 వస్తే 1000 ఇంటూ 0.25 $250 పర్ డే, మన కరెన్సీలో 22,500, నెలకు వచ్చేసి మనకి 6,75,000 రూపాయలు. ఇక్కడ అన్లిమిటెడ్ అండి, మ్యాచింగ్ బోనస్ కి సీలింగ్ ఉంది కానీ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ కి సీలింగ్ లేదు. అన్లిమిటెడ్ ఇన్కమ్ మనకి 5 లెవెల్స్ లో తీసుకోవచ్చు. ఇటువంటి అద్భుతమైన ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. జస్ట్ దీనికి ఒకే ఒక క్రైటీరియా, మన ద్వారా డైరెక్ట్ గా 10 మంది వస్తే చాలు. 5 లెవెల్స్ లో మనకి ఎంత మంది పనిచేసినా, ఫర్ ఎగ్జాంపుల్ 5 లెవెల్స్ లో మనకి 10 మంది మంచి లీడర్లు వచ్చి వాళ్ళు రోజుకి జస్ట్ నేను సింపుల్ క్యాల్కులేషన్ వేద్దామండి, వాళ్ళు రోజుకు ఒక 10,000 సంపాదిస్తే ఆ 10 మంది కలిసి 10,000 1,00,000 రూపాయలు సంపాదిస్తే మీకు వచ్చే ఇన్కమ్ పర్ డే 10,000 అండి. సింపుల్ గా ఓన్లీ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ని సింపుల్ గా చెప్తున్నా, 10 మంది మీదే చెప్తున్నా, 1000 మంది కూడా కాదు, జస్ట్ 10 మంది మీద చెప్తున్నా. మీ కంట్రోల్లో మంచి 10 మంది లీడర్స్ వచ్చి రోజుకి 10,000 మ్యాచింగ్ బోనస్ వాళ్ళు తీసుకుంటే 10 మంది మీద 10 లక్ష రూపాయలు వాళ్ళు తీసుకుంటే మీకు మీ అకౌంట్ లో 10,000 పడుతుంది వచ్చి. అటువంటి సూపర్ ఇన్కమ్ మనకి స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. ఇక 4వదండి, లైఫ్ టైం రివార్డ్స్. పేరులోనే ఉంది ఫ్రెండ్స్, మీ లైఫ్ లో ఎప్పుడైనా సరే మేము అక్కడ కొన్ని రివార్డ్స్ పెట్టాం, మీరు తీసుకోమని చెప్తుంది కంపెనీ. ఇక్కడ మనకి 15 ర్యాంకులు పెట్టిందండి. ఈ 15 ర్యాంకులు మీరు ఎప్పుడైతే ప్రమోషన్ అవుతూ వెళ్తూ ఉంటారో ఒక్కొక్క ర్యాంకు ఒక్కొక్క రివార్డు పెట్టింది. ఆ 15 ర్యాంకులు ఏంటంటే 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, సిల్వర్, రూబీ, గోల్డ్, ప్లాటినం, డైమండ్ అప్ టు క్రౌన్ అంబాసిడర్ వరకు 15 ర్యాంకులు పెట్టారు. ఇక్కడ చూడండి, 1 స్టార్ కంప్లీట్ అయితే $100 మీకు ఇమీడియట్ గా కంపెనీ రివార్డ్ కింద నెక్స్ట్ డే మీ అకౌంట్ లో ఇస్తుంది. 2 స్టార్ కంప్లీట్ అయితే $150, 3 స్టార్ కంప్లీట్ అయితే $250, 4 స్టార్ కంప్లీట్ అయితే $750, 5 స్టార్ కంప్లీట్ అయితే $1,250, సిల్వర్ కంప్లీట్ అయితే $2,500. ఈ విధంగా
ర్యాంక్ పెరిగే కొంది రివార్డ్ పెరుగుతుంది. అయితే 1 స్టార్ అయితే ఏం చేయాలి సార్? 1 స్టార్ అంటే మీ బేసిక్ మేము ఎల్కేజీ అనుకుందాం. ఎల్కేజీ నుంచి ఒకటో తరగతి రావాలి. ఒకటో తరగతి రెండో తరగతి రావాలి. అలా ఆ స్టెప్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే మీరు 1 స్టార్‌ని ఒకటో తరగతి నుంచి అనుకుంటే ఆ 1 స్టార్ మీరు ప్రమోట్ కావాలంటే ఇక్కడ జస్ట్ 1400 బీవీ లెఫ్ట్ టీమ్‌లో 1400 బీవీ రైట్ టీమ్‌లో మీరు మ్యాచ్ చేస్తే చాలు. మన భాషలో చెప్పాలంటే హెడ్ కౌంట్ 28 మంది లెఫ్ట్‌లో 28 మంది రైట్‌లో మీకు సేల్స్ వచ్చినట్లయితే ఆటోమేటిక్‌గా మీరు 1 స్టార్ కంప్లీట్ చేస్తారు. ఇది వారం రోజుల్లో చేసిన వాళ్ళున్నారు. 10 రోజుల్లో చేసిన వాళ్ళున్నారు. నిదానంగా 15 రోజుల్లో చేసిన వాళ్ళున్నారు. పార్ట్ టైమ్‌గా 1 మంత్‌లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మాక్సిమం ఎనఫ్ 1 మంత్. ఇది స్లోగా తాబేలులాగా నడుచుకుంటూ పోతే మీ అకౌంట్‌లో నెక్స్ట్ డే $100 పడతాయి. ఇక 2 స్టార్ అంటే ఆ పాత 1400 కలుపుకొని అదనంగా 2100 అంటే క్యుములేటివ్‌లో 3500 బీవీ లెఫ్ట్ రైట్ చేస్తే మీరు 2 స్టార్ మరొక $150 నెక్స్ట్ డే మీ అకౌంట్‌లో రివార్డ్. ఇక 3 స్టార్ ప్రెస్టీజియస్ ర్యాంక్ మన దాంట్లో 3 స్టార్. రాయల్టీ అనేది తీసుకునేటువంటి ర్యాంక్ 3 స్టార్. ఈ 3 స్టార్ చేయాలంటే 7000 అంటే ఆల్రెడీ చేసిన 3500 కాకుండా మరొక 3500 బీవీ ఎక్స్ట్రా మనం గనక మ్యాచింగ్ చేయగలిగితే లెఫ్ట్ రైట్ టోటల్‌గా 7000 బీవీ చేయగలిగితే 3 స్టార్ ర్యాంక్‌ని కంప్లీట్ చేసుకుంటాం. $250 మనకి రివార్డ్ కింద ఇస్తుంది కంపెనీ. సరే ఎంత కాలం చేయొచ్చంటే 3 స్టార్‌ని 15 రోజుల్లో చేసిన వాళ్ళున్నారు. 20 రోజుల్లో కూడా కంప్లీట్ చేసిన వాళ్ళున్నారు. అంటే అంత ఈజీగా ఈ ర్యాంకులండి. ఇక్కడ సిస్టమ్ క్రియేట్ చేయబడి ఉంది. సిస్టమ్ ప్రకారం మీరు ఫాలో అయితే 100% ర్యాంకులు అయ్యే వస్తాయి. ఆ విధంగా 4 స్టార్, 5 స్టార్, సిల్వర్, రూబీ ఎంతవరకు ఎళ్లారు అంటే అతి కొద్ది రోజుల్లో మనకి ఈ యొక్క ప్రొడక్ట్ ని సౌత్ ఇండియాగా పరిచయం చేసిన మన లయన్స్ సార్ అతి కొద్ది రోజుల్లో మనకి డైమండ్ ర్యాంక్ లోకి వెళ్ళబోతా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 10 ర్యాంకులు కంప్లీట్ చేసిన పర్సన్ మన కళ్ళెదురుగా ఉన్నారు. 15 ర్యాంకులు కంప్లీట్ చేసి ఎంత వస్తాయి అనుకున్నామండి? 45 క్రోర్స్ రివార్డ్ ఉంది అక్కడ. అంటే 45 క్రోర్స్ రివార్డ్ పెడితే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో అనేటువంటి ఆలోచన చాలా మందిలో వచ్చిండొచ్చు. దానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే ఈ 17 ర్యాంకుల్లో జస్ట్ 10 నెలల్లో 10 ర్యాంకులు కంప్లీట్ చేసిన పర్సన్ మన టాప్ అప్లైనర్, సూపర్ అప్లైనర్, ద గ్రేట్ పర్సన్, గ్రేట్ పర్సనాలిటీ లైన్ ప్రసాద్ గారు ఉన్నారు. మరి వారికి సాధ్యమైంది. వారి యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తా ఉన్నాం. 100% మనకి సాధ్యం అవుతుంది. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. నేను ఒకే ఒక మాట చెప్తాను. ఫుల్ టైమ్ గా మనం దీన్ని కమిట్మెంట్ గా మీరు కనుక వర్క్ చేస్తే మనస వాచ కర్మణ మీరు ఫుల్ టైం వర్క్ చేస్తే జస్ట్ 2 to 3 ఇయర్స్ లో ఈ 15 ర్యాంకులు కంప్లీట్ చేయొచ్చు ప్రతి ఒక్కళ్ళు. లేదా పార్ట్ టైమ్ గా పని చేసుకుంటే ఒక 5 to 6 ఇయర్స్ లో ఈ 15 ర్యాంకులు కంప్లీట్ చేయొచ్చు. చేస్తే ఏమొస్తుంది మనకి 50 lakhs USDT 50 లక్షల డాలర్లు మనకు వస్తున్నాయి. అంటే మన కరెన్సీలో 45 కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. ఈవెన్ ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్న నేను కూడా 7 ర్యాంకులు కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పటికి రూబీ ర్యాంకు అతి కొద్ది రోజుల్లో మాక్సిమం ఒక 10 to 15 డేస్ లో నేను గోల్డ్ ర్యాంక్ వెళ్ళబోతా ఉన్నాను. 8వ ర్యాంక్ వెళ్ళబోతా ఉన్నాను. నేను ఎక్కడో మరి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం ఒక విలేజ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఏరియా కూడా సిగ్నల్ అంత కరెక్ట్ గా వచ్చే ఏరియా కాదు. ఒక డాబా మీద నేను నిలబడి చీకట్లో మీకు నేను బిజినెస్ ప్లాన్ చెప్తున్నా ఇప్పుడు నేను. అంటే అటువంటి రిమోట్ ఏరియా మాది. ఆ ఏరియా నుంచి స్టార్ట్ చేసింది నేను సక్సెస్ అవుతున్న సిస్టమ్ ప్రకారం లైన్ సర్వ్ క్రియేట్ చేసిన సిస్టమ్ లో నేను ఇన్వాల్వ్ అయ్యాను. సిస్టమ్ ప్రకారం నడుస్తూ పోతున్నాను. 8వ ర్యాంకు రాబోతా ఉన్న అతి కొద్ది రోజులు. మరి నేను ఇంకా చదువుకున్న చాలా తక్కువ ఫ్రెండ్స్. నేను 10th ITI నేను చేసింది. నాకంటే చదువు ఎక్కువ ఉన్నారు, అనుభవం ఎక్కువ ఉన్న వాళ్ళు మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తే మీరు ఎంత ఫాస్ట్ గా మీ ర్యాంక్ అచీవ్ చేయొచ్చో మీ ఓకే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మనకి 5th ర్యాంక్ అండి. 5th ఇన్కమ్ వచ్చేసి ర్యాంక్ అచీవ్మెంట్. మన భాషలో చెప్పాలంటే రాయల్టీ. ఫ్రెండ్స్ మనకి చాలా కంపెనీల్లో ఇది వాస్తవంగా ఈ ఇన్కమ్ ని మనం నా భూతో నా భవిష్యత్తు అని చెప్పవచ్చండి. ఒక న్యూ ఎరా అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అదేంటంటే చాలా మంది ఇంతకుముందు చేసిన మనం ఏదైనా కంపెనీలో చూసినట్లయితే ఒక టాప్ ర్యాంక్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు రాయల్టీ అనేది అక్కడ ఇస్తారు. జస్ట్ 1%, 2%. అది కూడా అతి కొద్ది మందికి పదుల సంఖ్యలో. కానీ ఇక్కడ మీరు ఎప్పుడైతే 3 స్టార్ అనే ర్యాంక్ అచీవ్ అయ్యారో నేను చెప్పాను కూడా అది ఎన్ని రోజుల్లో చేయొచ్చు అంటే గట్టిగా చేస్తే 15 నుంచి 20 రోజుల్లోనే ఎనఫ్. అంతకు మించి అవసరం లేదు. స్లోగా చేస్తే ఒక 1 మంత్ లేదా 40 డేస్ లో 3 స్టార్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ విధంగా 3 స్టార్ మీరు కంప్లీట్ చేసిన దగ్గర నుంచి దీనికి రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. ఎలా అంటే మీ డైరెక్ట్ టీం ఏదైతే ఉందో అంటే మీ ద్వారా వచ్చినటువంటి డైరెక్ట్ టీం ఏదైతే ఉందో ఆ టీం మీద జరిగే బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ మీకు 1% రాయల్టీ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఇస్తారంటే మీకు 3 స్టార్ అయిన తర్వాత ఒక సేల్ పడింది అనుకోండి. అంటే ఒక ఐడి పడింది అనుకోండి. ఆ సేల్ మీద అంటే సేల్ ఎంత అనుకున్నాం 50 బీవీ. 50 బీవీ మీద 1% అంటే $0.5 మీకు డైరెక్ట్ గా స్పాట్ లో మీ యొక్క ఇన్కమ్ వాలెట్ లోకి క్రియేట్ అవుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ విత్ ఇన్ సెకండ్స్ లో మీ వాలెట్ లో క్రియేట్ అవుతుంది. ఒక ఐడికి 1% అంటే $0.5. 10 ఐడీలు పడినాయి అనుకోండి $5. 20 ఐడీలు పడినాయి అనుకోండి $10 పర్ డే. ఈజీ $10 పర్ డే రాయల్టీ. యావరేజ్ చూసుకున్నా కానీ చాలా ఈజీగా
మినిమం $10 పర్ డే చక్కగా తీసుకోవచ్చు 3 స్టార్ లో. అంటే దగ్గర నెలకు ఒక 30,000 రూపాయల వరకు మినిమం రాయల్టీ కింద మనం తీసుకోవచ్చు. అదే మీరు 5 స్టార్ అనుకోండి 2%. ఈ రోజు ఎంతో మంది కష్టపడి రోజు మొత్తం మీద 8 గంటలు పనిచేస్తే ఒక 20,000 30,000 సంపాదించాలంటే కష్టపడుతున్నాం కదా. మీరు 5 స్టార్ కనుక వచ్చి రాగలిగితే ఇక్కడ జస్ట్ రాయల్టీ మీ టీం మీద ఒక 50 నుంచి 60,000 వస్తుందండి పర్ మంత్ జస్ట్ రాయల్టీ. అదే సిల్వర్ అయితే $1.5 పర్ సేల్, అంటే 3% లో $1.5 పర్ సేల్, అండ్ ఒక్కొక్క సేల్ మీద ఆన్ సేల్. అదే మీరు గోల్డ్ అయితే 4%. గోల్డ్ అయితే మినిమం 1,00,000 నుంచి 1,50,000 పర్ పర్ మంత్ రాయల్టీ మనం తీసుకోవచ్చు. అదే డైమండ్ అయితే 5% రాయల్టీ. మన టోటల్ టీం మీద జరిగేటువంటి బిజినెస్ మీద 5%, ప్రతి ఐడి మీద $2.5 మనం రాయల్టీ తీసుకోవచ్చు. ఈ విధంగా అద్భుతమైనటువంటి 5 రకాల ఆదాయాల్ని మన కంపెనీ మనకు అందిస్తా ఉంది ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే మొట్టమొదటిది ప్రోమో రివార్డు, రెండవది మ్యాచింగ్ బోనస్, మూడవది స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్, నాలుగవది లైఫ్ టైం రివార్డ్, ఐదవది రాయల్టీ. ఐదు రకాల ఆణిముత్యాలని చెప్పుకోవచ్చు. అటువంటి ఒక గొప్ప అవకాశం ఈ రోజు మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి మీ ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడికి రావడం జరిగిందండి. అయితే ఇప్పుడు దీంట్లో ఉన్న హైలైట్స్ పాయింట్ ఏంటి మనం చూసినట్లయితే, వై న్యూయింగ్ మనం ఆలోచిస్తే ఇప్పుడు ఇది మనకి ప్రీ లాంచింగ్ లో ఉందండి. చాలా మంది అంటారు స్టార్టింగ్ స్టేజ్ లో కనుక నాకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికితే నేనేంటో ప్రూవ్ చేస్తా, నేనేంటో చూపిస్తా అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చండి. అలానే హైటెక్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక మంచి ఫార్ములాతో ఉన్నటువంటి ప్రొడక్ట్ అండి. అలానే లైబిలిటీ లేనటువంటి ప్రొడక్ట్. మనం డబ్బులు కడుతున్నాం, కంపెనీ మనకు ప్రోడక్ట్ ఇస్తుంది. ఆల్రెడీ ఇది వెల్ ఎస్టాబ్లిష్డ్ అండి. ప్రొడక్ట్ ఏంటో అందరికి ప్రూవ్ అయిపోయింది. ఎన్నో వందల వేల సంఖ్యలో మనకి టెస్టిమోనియల్స్ రావడం జరిగింది. ఇది సూపర్ హైబ్రిడ్ ప్లాన్ అండి. ఒక స్టార్టింగ్ స్టేజ్ నుంచే ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వడం ద్వారా, ప్రోమో రివార్డ్ రూపంలో ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వడం ద్వారా ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా స్టిక్ ఆన్ అయి పనిచేయడానికి చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. అలానే థర్డ్ ర్యాంక్ నుంచే రాయల్టీ విత్ ఇన్ డేస్ లో మనం ఆ థర్డ్ ర్యాంక్ కంప్లీట్ చేసి రాయల్టీలోకి ఎలిజిబుల్ అయ్యే అవకాశం దీంట్లో ఉంది. ఇది వాల్యూమ్ బిల్డింగ్ బిజినెస్ అండి. రియల్ టైం పే ప్లాన్, క్విక్ టైం అచీవర్స్ ఉన్నారు. మీరు చూస్తున్నారు కదండి 10 నెలల్లో 10 ర్యాంకులు కంప్లీట్ చేసుకున్నటువంటి పర్సన్స్ మన లైన్ ప్రసాద్ గారు. అలానే 9 ర్యాంకులు కంప్లీట్ చేసినటువంటి గ్రేట్ పర్సన్స్ మన కురు శ్రీనివాస్ గారు, మన ఖాదర్ సార్ గారు. మరి 9 ర్యాంకులు కంప్లీట్ చేసుకుని వాళ్ళు డైమండ్ వైపు పరుగులెత్తుతూ ఉన్నారు. మనకు లైవ్ ఎగ్జాంపుల్ గా ఉన్నారు. అలా ఎన్నో వందల్లో 3 స్టార్లు ఉన్నారు. సిల్వర్ పదుల సంఖ్యలో సిల్వర్లు ఆల్రెడీ వచ్చేసారు మన సౌత్ ఇండియాకి జస్ట్ స్పాన్ ఆఫ్ 8 మంత్స్ 9 మంత్స్ లోనే. అంటే క్విక్ టైం అచీవర్స్ మన కళ్ళ ముందే ఉన్నారు. మనం కూడా ప్రూవ్ అవడానికి, మనం కూడా సక్సెస్ అవడానికి ఇందులో పాసిబిలిటీ చాలా ఉన్నాయి. చాలా ఈజీగా మనం సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి నేను ఇప్పుడు అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రోజు ఎవరైతే ఈ రోజు జూమ్ మీటింగ్ లో మా యొక్క ప్లాన్ వింటున్నారో వాళ్ళందరూ నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. దిస్ ఈస్ ద రైట్ టైం, దిస్ ఈస్ ద రైట్ బిజినెస్, దిస్ ఈస్ ద రైట్ వే. మీరు ఇప్పుడే, ఈ రోజే, ఈ క్షణమే, ఇప్పుడే మీరు నిర్ణయం తీసుకోండి. నిర్ణయం మీకేదో సందేహాలను మిమ్మల్ని పిలిచి కూర్చోండి. క్యూసెల్ లో మీరు ఐడియా వేయటమే ఒక గొప్ప అదృష్టం అండి. ఖచ్చితంగా క్రౌడ్పతి అవుతారు. మీ ద్వారా రాబోయే రోజుల్లో మీరు కోటీసులు అవడం కాదండి, మీ ద్వారా అనేక మందిని మీరు కోటీసులు చేయాలని నేను కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ఏదైనా మాట్లాడిన విషయంలో చిన్న పొరపాట్లు ఉంటే మీరు నా మనస్ఫూర్తిగా మన్నిస్తారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మై గ్రేట్ గురు, మై గ్రేట్ అప్లైనర్, మై స్పాన్సర్ క్యూసెల్ ఖాదర్ గారికి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఆ యొక్క సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఓవర్ టు యు సిఆర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, మేరావరి సార్. ఎక్సలెంట్, సూపర్, వండర్ఫుల్. ఈ పదాలన్నీ బహుశా మీ యొక్క ప్లాన్ ప్రజెంటేషన్ కి సరిపోవని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మీ యొక్క అద్భుతమైన పదజాలంతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మీ అనుభవాన్ని రంగరించి ఇది తెలియని కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో మీరు చెప్పిన విధానం అనేది డెఫినెట్ గా అన్ఎక్స్ప్లెయిన్ అండి. యాజ్ యూజువల్ మాకు తెలుసు, కాకపోతే ఇది కొత్త వాళ్ళు కూడా తెలుసుకున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఈ సెషన్ అనే దాన్ని మీ అందరికీ అర్థమైందని మేము అనుకుంటున్నాం. కాకపోతే మీకు ఇంకా మొదటిసారి విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీన్ని ఇంకొంచెం తెలుసుకోవడానికి మళ్ళీ మీరు ఎవరినైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర మళ్ళీ కూర్చుంటే మీకు డైరెక్ట్ గా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయగలరు. మరి ఇప్పుడు చెప్పారు మనకి ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా ఏదైతే మనకి హెల్త్ ఇంపార్టెన్స్, ఆ హెల్త్ కోసం మన ప్యూరిసల యొక్క పాత్ర ఏంటి, అట్లాగే వెల్త్ ఇంపార్టెంట్, న్యూయన్స్ ప్లాన్ యొక్క అద్భుతం ఏంటి అనే దాని గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ దీన్ని కొన్ని రోజులుగా మేము అనుభవిస్తూ మన మధ్యనే హెల్త్ను పొందిన వాళ్ళు, అలాగే వెల్త్ను పొందిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళతో ఒక్కొక్క టెస్టిమోనియల్ మనం తీసుకుందాము. అట్లాగే మన మధ్యలో విజయవాడ నుంచి వాణి గారండి.
మేడం మీరు ఒక అన్మ్యూట్ చేసుకుని ఈ మీరు మీ యొక్క అనుభవాన్ని ప్రొడక్ట్ వాడిన విధానాన్ని గురించి ఒకసారి మన వాళ్ళతో పంచుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. వాణి గారు ఆల్రెడీ మీరు host లో ఉన్నారు, ఒకసారి ఆన్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి. ఎస్ మేడం. చాలా గుడ్ ఈవినింగ్. నా పేరు వాణి. సో నేను యాక్చువల్లీ ఇది క్యూర్ జెల్ అనేది ఒక 1 month అట్లా అవుతుంది. 1 month బ్యాక్ గోపాల్ సార్ పరిచయం చేశారు ఫస్ట్. అంటే వ్యాక్సినేషన్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని యూజ్ చేయాలి మేడం, హెల్త్ పరంగా చాలా బాగుంటుంది అని చెప్పారు. సో అలా యూజ్ చేద్దాం అనుకునే ఇంకా ఆ తర్వాత భాస్కర్ సార్ వచ్చారు, అంటే సీనియర్ వచ్చారనమాట, మీరావల్ సార్ టీము. సో సార్ వచ్చినప్పుడు 4 ప్యాకెట్స్ ఇవ్వటం అనేది జరిగింది. సో మా ఇన్స్టిట్యూట్ కి డాక్టర్స్ కూడా వస్తారనమాట. సో నేను వాళ్ళని సజెషన్ అడిగాను, నేను క్యూర్ సెల్ అంట చూడండి ఎలా ఉంటది అని చెప్పేసి అడిగితే వాళ్ళు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. చాలా బాగుంది, డెర్మటాలజిస్ట్ లో కూడా యూజ్ చేస్తున్నారు, బాగుంది వాడిని వాడండి అని చెప్పేసి అని అన్నారు. నెక్స్ట్ డే అన్నికు డాక్టర్ వచ్చినప్పుడు నేను డాక్టర్స్ సజెషన్ అడిగాను అనమాట. అడిగిన తర్వాత వాళ్ళు పాజిటివ్ వైబ్ ఇచ్చిన తర్వాత ఓకే అని చెప్పేసి ఇంకా నేను స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ బాగుంది. నేను లాస్ట్ టైం కూడా చెప్పానండి, మా హస్బెండ్ కి వచ్చేసి 15 years నుంచి తగ్గని ప్రాబ్లము ఓన్లీ ఒక 20 days లో తగ్గిందనమాట. ఇంకా నేను అసలు టెన్షన్ ఫ్రీ, అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎంత టెన్షన్ పడ్డానంటే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, న్యూట్రిషన్ టెస్ట్ అన్ని చేయించాము, అయినా కానీ ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వలేదు. అంటే కాళ్ళు వాయటము, బ్లాక్ రావటము, సమ్ అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్యాకెట్ కి ఒక్కొక్క మెరాకిల్ రిజల్ట్స్ అనమాట. ఎట్లా అంటే వెరికోస్ పెయిన్స్ కానీ, సైనస్ కానీ, తర్వాత స్పాండిలైటిస్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, అట్లా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అయినాయి. సో నేను ఒకటి డీటెయిల్ గా చెప్దాం అనుకుంటున్నాను, అంటే చాలా రిజల్ట్స్ వచ్చినాయి. సో ఒక క్లయింట్ వచ్చింది అనమాట, అంటే లేడీస్ మ్యాథ్స్ ఇంటర్నల్ గా ఆర్గాన్స్ ఇదవుతున్నాయి అన్నా కానీ ఎక్స్టర్నల్ గా స్కిన్ పరంగా బ్రైట్నెస్ వస్తుంది అంటే ఆబ్వియస్లీ యూజ్ చేస్తారనమాట. సో తనకి బ్రైట్నెస్ కోసం, ఓవరాల్ గా బాడీ బ్రైట్నెస్ కోసం అని చెప్పి తను తీసుకుంది. అయితే తను నెక్స్ట్ డే తను యూజ్ చేసినప్పుడు ఏంటంటే అది క్యూర్ సెల్ అనేది ఎక్కడ మనకు మన బాడీలో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ క్యూర్ చేస్తుంది అని అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. తను వైట్నింగ్ కోసం తీసుకుంది, బట్ అయితే నెక్స్ట్ డే వచ్చేసి తనకి గ్యాస్ ఉందంట, చాలా పొట్ట అంతా చాలా సాఫ్ట్ గా చాలా ఫ్రీగా అనిపించింది. నెక్స్ట్ 5th డేన తను ఫోన్ చేసి చెప్పటం ఇష్టం లేక నా దగ్గరికి వచ్చి నాకు ఒక హగ్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి తను చెప్పింది అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయింది నాకు, వాళ్ళ ఆ బ్లెస్సింగ్స్, వాళ్ళ హ్యాపీనెస్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో తనకి వచ్చిన రిజల్ట్ ఏంటి అని అంటే తనకి 15 years నుంచి సైనస్ ఉందట. అయితే తనకి ఇక్కడ ఈ స్పాట్ లో పట్టేస్తుంది అనమాట. తర్వాత ఒక ఎక్కడన్నా కొంచెం లాంగ్ లో కూడా ఏమైనా దుమ్ము అట్లా వస్తున్నా కానీ 101, 102 అలా తుమ్ములు వస్తాయట. మరి అన్ని వస్తాయా అని చెప్పి నేనే షాక్ అయ్యా తను చెప్పిన ప్రాబ్లము. ఆ తర్వాత నెక్స్ట్ తను ఏ రోజున ఏడ్చింది అనుకోండి, ఈ పార్ట్ లో నుంచి దాటితే ఆ డే అంతా కూడా ఇంకా తనకి ఇంకా చుక్కలు కనిపిస్తాయట, ముక్కులోంచి గాలి పీల్చడానికి ఉండదట. అసలు ఇంత ప్రాబ్లం ఉంటుందా సైనస్ అనేది తనకు ఒక ప్రాబ్లం చెప్తుంటే నేను షాక్ అయ్యాను, అవునా ఇంత ఇది ఉంటుందా అని చెప్పేసి. తర్వాత ఇంకా తను 5th డేన వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు ముక్కు దగ్గర పట్టేసిన సైనస్ అంటే 15 years నుంచి నేను మేడం నేను ఎన్ని హోమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి అసలు ఎన్ని వాడాను, వాడి 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 ఇంకా నాకు విసుకొచ్చేసి ఇంకా తగ్గదు అని చెప్పి లైఫ్ తీసుకున్నా. ఇంక ఇది లైఫ్ లాంగ్ నేను దీంతోనే భరాయించాలి, ఇంకా నాకు ఇది ఒక పార్ట్ నా లైఫ్ లో అనుకున్నాను. బట్ అసలు ఒక 5 days లో ఇంత మెరాకిల్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే నిజంగా అది వర్త్ఫుల్. అసలు నేను చాలా మందికి నేను సజెస్ట్ చేస్తాను, నిజంగా ఇంత అసలు ఎలా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, అసలు తన షాక్ అనమాట. ఒక 5 days కి ఇదంతా ఫ్రీ అయిపోయి చాలా ఫ్రీగా ఉందని తన హ్యాపీనెస్ నాకైతే చెప్పడం ఇంకా తెలియట్లా, తన హ్యాపీనెస్ అనేది నేను చెప్పగలుగుతున్నా. సో అట్లా ఒక్కొక్కరికి ఇంకా తను వచ్చి ఇంకా మా మమ్మీకి కాళ్ళకి
అదేంటి నొప్పులు ఉన్నాయి అని చెప్పేసి ఇంకొక ప్యాకెట్ తీసుకెళ్ళటం జరిగింది. నేను మా ఇంట్లో అందరం వాడతామండి. మా హస్బెండ్, నేను, మా పిల్లలు ఇద్దరు. మా బాబుకి వచ్చేసి అదేంటి లిగ్మెంట్ అనేది 50% డ్యామేజ్ అయిందని చెప్పారు డాక్టర్స్. అయితే ఒక 3 మంత్స్ మెడిసిన్స్ వాడాలి, ఫిజియోథెరపీ చేయించుకోవాలి. ఇన్ కేస్ అది కనుక 3 మంత్స్‌లో కనుక అవ్వకపోతే కనుక ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అన్నారు. సో మా బాబుకి ఒక ప్యాకెట్ కంప్లీట్ అయిందండి. ఇంకొక 4, 5 ప్యాకెట్స్ ఉన్నాయి. అయితే వాడు నడిచేటప్పుడు కూడా కాళ్ళు కుంటుతుంటే యాక్సిడెంట్ అయితే మాకు చెప్పలేదు. మేము ఇంట్లో తిడతామేమో అని చెప్పేసి చెప్పలేదు. అక్కడ 2 మంత్స్ వరకు ఏమైందంటే పైన నొప్పైతే తగ్గింది కానీ లోపల తగ్గట్లేదు. ఉన్న కొద్దీ ఇంక నడవలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. ఏంటి అని చెప్పేసి హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి ఇలా లిగ్మెంట్ 50% డ్యామేజ్ అయింది అని చెప్పారనమాట. సో ఇప్పుడు మన క్యూర్ సెల్ యూజ్ చేస్తుంటే అండి కరెక్ట్‌గా ఒక 15, 16 ప్యాకెట్స్ అయినాయి. వాడిప్పుడు చాలా ఫ్రీగా నడుస్తున్నాడనమాట. నాకు ఇంట్లో నిజంగా ఇన్‌కమ్ వస్తుంది. బట్ ఆ ప్రాబ్లమ్స్ అనేవండి చాలా ఎక్సలెంట్‌గా ఎక్కడైతే మనకి ఒక ప్రాబ్లమ్ గురించి తీసుకుంటే, ఎక్కడైతే మనకి ఫస్ట్ ప్రాబ్లమ్ ఉంది అనేది ఎక్కడ ప్రాబ్లమ్ ఉంటే అక్కడ క్యూర్ అవ్వటం అనేది జరుగుతుందనమాట. ఒక ప్రాబ్లమ్ గాని తీసుకుంటే ఒక్కొక్కళ్ళకి 5, 6 ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవుతున్నాయండి. చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. నేను దీంట్లో జాయిన్ అయ్యి ఒక 1 మంత్ అవుతుంది. ఇప్పుడు నేను 1 స్టార్ అండి. అంటే జస్ట్ నేను సజెస్ట్ చేయటం వల్ల ఇప్పుడు సార్ చెప్తున్నారు ఒక్కొక్క మంత్ ఒక్కొక్క స్టార్ అయ్యారు వైన్ స్టార్ అని చెప్పేసి. నేను 1 మంత్ అయిందండి జాయిన్ అయ్యి. నేను 1 స్టార్ అయ్యాను. కానీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వాణి గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం ఫర్ షేరింగ్ యువర్ మీ యొక్క అద్భుతమైన టెస్టిమనీ షేర్ చేశారు. మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదండి, ఇలాగా చాలా టెస్టిమనీస్ అండి. సండే మీరు అటెండ్ అయ్యారంటే కనుక చాలా టెస్టిమనీస్ మీరు చూడొచ్చు. మేమైతే అలవాటైపోయింది, ప్రతి ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ ఉంది ఇక్కడ అని చెప్పేసి మేము చూస్తున్నాము. మంచి షేరింగ్ చేశారు వాణి గారు. థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. అట్లాగే మన ఈ యొక్క లియోన్ కంపెనీ ద్వారా ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఒక టెస్టిమనీ చూసి మనం క్లోజ్ చేద్దామండి. ఒక 2 నిమిషాలు. రాజేష్ గారు గాజువాక నుంచి మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్. రాజేష్ గారు 2 minutes లో చెప్పేసేయండి, టైం అయింది. గుడ్ ఈవినింగ్ అండి. ప్యూర్ సెల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా పేరు రాజేష్ అండి, గాజువాక నుంచి మాట్లాడుతున్నాను. నేను ప్రెసెంట్ 5 స్టార్లో ఉన్నానని చెప్పడానికి మీ అందరితో షేర్ చేసుకుని చాలా సంతోషిస్తున్నాను. ఈ రోజు ప్రతి నెల ఒక ర్యాంక్ కంప్లీట్ చేసుకుంటూ చాలా ఎంజాయ్మెంట్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నానని చెప్తానండి. ఎందుకంటే సంవత్సరానికి ఒక పండుగ వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది, బోనస్లు గట్టి వస్తాయి. అలాగే ప్రతి నెల కూడా ఒక ర్యాంక్ కంప్లీట్ చేసుకుని ఆ ఇచ్చే రివార్డ్ బోనస్ ఏదైతే వచ్చిందో అది తీసుకున్నప్పుడల్లా చాలా ఆనందంగా, ఉత్సాహంగా అనిపిస్తుంది నాకైతే. ఈరోజు ప్రతిరోజు కూడా పండగలాగా అనిపిస్తుందండి. ఎందుకంటున్నానంటే ప్రతిరోజు ఒక 3,000, 4,000, 5,000, 6,000 ఇలాగా ప్రతిరోజు కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్కమ్ అనేది తీసుకోగలుగుతున్నాను. ఇన్కమ్ తీసుకున్న ప్రతి రోజు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఈరోజు ఇక్కడ 5 స్టార్లో నేను ఉంటూ దగ్గర 6,50,000 ఇన్కమ్ సంపాదించాను. నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉందండి. ఇంత తక్కువ టైంలో ఒక మంచి అచీవ్మెంట్, మంచి ఇన్కమ్ తీసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఆరోగ్యం, ఆదాయం, ఆనందం కూడా దొరుకుతుందండి. ఆనందం ఏంటంటే మనకి మొన్న ఇచ్చిన కాంటెస్ట్ ఏదైతే ఉందో థాయిలాండ్ కాంటెస్ట్ అనేది, మా టీం నుంచి 7 క్వాలిఫై అయ్యామండి. అది 10 మందిని అనుకున్నాను, కానీ 7 క్వాలిఫై చేయగలిగాం. కానీ ఆ 7 క్వాలిఫై అయినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నామంటే ఫ్లైట్ ఎప్పుడు కూడా పైనుంచి ఎగురుతుంటే కింద నుంచి చూసి ఆనందించాం, కానీ ఎప్పుడు కూడా ఎక్కలేదు. కానీ ఫస్ట్ టైం ఈ క్యూర్ సెల్ ద్వారా ఫ్లైట్ ఎక్కబోతున్నందుకు నిజంగా నాతో పాటు టీం మెంబర్స్ అందరినీ కూడా తీసుకెళ్తున్నందుకు, ఈ ఆనందంలో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు క్యూర్ సెల్ కంపెనీకి కానీ, సౌత్ ఇండియాకి పరిచయం చేసినటువంటి మన లైన్ ప్రసాద్ గారికి కానీ, అలాగే నన్ను ఈ కంపెనీకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మీరావళి గారికి కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, టైం చాలా తక్కువ ఉన్నది కనుక మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో ఒక మంచి అవకాశం అండి, అద్భుతమైన అవకాశం ఉంది. ఎంత అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. ఈరోజు నేను రోజుకి 3,000, 5,000, 6,000 కాదండి, రోజుకి ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలనే కుతూహలంతో, ఆకాంక్షతో పనిచేస్తున్నాను. నేనే కాదు, నా టీం అందరూ కూడా అలాగే అందరూ కూడా అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజేష్ గారు ఫర్ షేరింగ్ ఎక్సలెంట్ షేరింగ్ యొక్క మై డియర్ ఫ్రెండ్స్. చూసారు కదండి, చాలా తక్కువ టైంలోనే సార్ వచ్చేసి ఒక 6 lakhs వరకు ఇప్పుడు దాకా తీసుకొని ఉన్నారు. సో అంత అద్భుతమైన అవకాశం ఇక్కడ ఏంటంటే ఆరోగ్యము, ఆదాయము ప్లస్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అనే దాన్ని సార్ గుర్తు చేశారు మీ అందరికి కూడా. ఇలాంటి అద్భుతం గురించి మనం ఎలా ఇవన్నీ సాధించవచ్చు అనే దాని గురించి ఒక్కసారి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళందరినీ మీరు ఒకసారి మళ్ళీ కూర్చొని డిస్కస్ చేయండి. ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ అనేది మనం చాలా చూస్తున్నాం అనుకోవచ్చు, అనుకోవడం కాదండి, ఇది నిజం. ఇది మేము అనుభవిస్తూ మా యొక్క ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాము. సో ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ని మనకి అందించిన లయన్ సార్ కి డెఫినెట్ గా మనందరూ రుణపడి ఉండాలని అనుకుంటాము. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీ హెల్త్ ని బాగుపరచుకోండి, మీ వెల్త్ ని బాగుపరచుకోండి, అందరం బాగుండాలి, మనందరం ఉండాలని చెప్పి అనుకుంటూ ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన నాకు కల్పించిన మేరావల్ గారికి అలాగే లయన్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సెషన్ ఇవాళకి ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ. జై హింద్.